నమస్తే, గుడ్ మార్నింగ్ అందరికీ. ఇవాళ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ ఫలితాలు వచ్చినాయి. ఫలితాల్లో చాలామంది పిల్లలు పాస్ అయినారు. అయితే రైట్ టు ఎడ్యుకేషన్ గురించి మీకు మొన్న చెప్పిన కదా, రైట్ టు ఎడ్యుకేషన్ ఇంప్లిమెంట్ అయితే ఏం జరుగుతుంది, ఇంప్లిమెంట్ కాకపోతే ఏం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన. ఇప్పుడు ఇంకొక ఉదాహరణ దొరికింది. ఆ ఉదాహరణ ఏందో ఒకసారి చూద్దాం. ఇవాళ మీరు ఈనాడు పేపరు, ఇంకొక ఆంధ్రజ్యోతి పేపర్, ఈ పేపర్లు చూసిరనుకో, మీకేం కనిపిస్తుంది? ఇక్కడ భాష్యం ఒక గొప్ప ఎంపికగా భాష్యం విద్యా సంస్థలే, ఇగో ఇట్లా ఇవి వస్తాయి. భాష్యం విద్యా సంస్థలే ఇది ఈనాడు. ఆంధ్రజ్యోతిలో కూడా ఈ అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. ఈ అడ్వర్టైజ్మెంట్ ధర ఎంత ఉంటుందంటే, ఎంత కాదనుకున్నా 50 లక్షలకు తక్కువ ఉండదు. ఒకటే పేజీ ఫ్రంట్ పేజీ 50 లక్షలకైతే తక్కువ ఉండదు. 50 లక్షల రూపాయలు భాష్యం విద్యా సంస్థల నుండి ఈనాడుకు, ఆంధ్రజ్యోతికి 50 ఇట్లా ప్రతి ఏడాది కొన్ని కోట్ల రూపాయల విలువైనటువంటి అడ్వర్టైజ్మెంట్లు పత్రికలు ఎక్కిస్తారు. ఒకవేళ రైట్ టు ఎడ్యుకేషన్ ఇంప్లిమెంట్ అయితే ఎక్కడిది డబ్బు? ఎక్కడిది? మళ్ళీ తల్లిదండ్రుల దగ్గర లాగినటువంటి డబ్బే కదా. తల్లిదండ్రుల దగ్గర లాగినటువంటి డబ్బే కాబట్టి ఇక్కడ మీరు క్లియర్గా ఒక విషయాన్ని గమనించాలి. ఇది భాష్యం విద్యా సంస్థలకు సంబంధించినటువంటిది. అయితే ఇక ఈనాడు ఆయన కొన్ని రాసుకొచ్చిండు, అవి మనం చూడాలా, చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, ఇక ఏం రాసుకొచ్చిండు ఈనాడు ఆయన. 10 ఫలితాల్లో చరిత్ర సృష్టించిన నారాయణ. నెక్స్ట్ 10 ఫలితాల్లో భాష్యం విజయబేరి. సంచలనం సృష్టించిన ఎస్ఆర్ విద్యా సంస్థలు. ప్రతిభ కనబరిచిన రెసోనెన్స్ స్కూల్స్. కేశవరెడ్డి విద్యా సంస్థల ప్రభంజనం. సత్తా చాటిన త్రివేణి టాలెంట్ స్కూల్స్. ఏంటి ఇవన్నీ వీటికి అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చేటువంటి కంపెనీలు. ఇవన్నీ స్కూల్స్ కాదు, ఇవి పెయిడ్ న్యూస్. అది ఇదంతా పెయిడ్ న్యూస్. మనల్ని తల్లిదండ్రుల్ని తప్పుదోవ పట్టియడానికి ఈనాడుకు అక్కడ అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు, ఇగో ఇక్కడ రాపిస్తారు అన్నట్టు. ఆడ అడ్వర్టైజ్మెంట్తో పాటు ఈ వార్త ఈనాడు ఇవన్నీ ప్రభంజనం సృష్టిస్తా ఉన్నాయని చెప్తున్నట్టు. అయితే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, తల్లిదండ్రులారా, 10 ఫలితాల్లో చరిత్ర సృష్టించిన నారాయణ అంటే 10వ తరగతి ఫలితాల్లో. 10 ఫలితాల్లో భాష్యం విజయబేరి. మొత్తం ఇవి ప్రైవేట్ స్కూల్, కార్పొరేట్ స్కూళ్ళని విజయ దుందిబి మోగించినాయి అని చెప్పి ఎందుకు రాసుకొచ్చిండు? అడ్వర్టైజ్మెంట్లు ఇస్తున్నారు కాబట్టి రాసుకొచ్చారు. ఈ అడ్వర్టైజ్మెంట్లు తల్లిదండ్రులు ఇవన్నిటిని చూసి మోసపోతారు అన్నట్టు. తల్లిదండ్రులు వీటిని చూసే మోసపోతారు. మరి ఈ అడ్వర్టైజ్మెంట్ల దుకాణము, ఈ కార్పొరేట్ దుకాణం బంద్ కావాలంటే ఏం చేయాలంటే, ఇదే ఈనాడు దినపత్రిక నిన్నటి పేజీలోకి పోదాం. నిన్నటి డేట్లోకి ఒకసారి పోదాం. ఇదే ఈనాడు దినపత్రిక నిన్నటి పేజీలోకి పోతే మనకు లెక్క క్లియర్గా అర్థమవుతుంది ఏందనేది. నేను మా సుదర్శన్ చూస్తాడేమో అనుకున్నది, కానీ బహుశా అది మెయిన్ పేజీలో లేదు కాబట్టి చూడకపోయి ఉండొచ్చు. ఇక ఆర్టీఈ కింద స్థానిక పాఠశాలలో విద్యార్థులకు ప్రవేశాలు కల్పించాల్సిందే. ఎవరికైనా అర్థమయ్యేటట్టుందా? ఇది చూడ్రి, లోపల ఎక్కడో చిన్నగా గిత్తత. ఆర్టీఈ కింద స్థానిక పాఠశాలలో విద్యార్థులకు ప్రవేశాలు కల్పించాల్సిందే. ఈ ఆర్టీఈ అంటే ఏందో తీయని అనుకుంటారు. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్. ఇది రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్కి సంబంధించినటువంటి వార్త. ఇగో ఏం చెప్పింది? విద్యార్థులకు ప్రవేశాలు కల్పించాల్సిందే. ప్రైవేట్ స్కూళ్లలో 25% సీట్లు ఫ్రీగా పేదలకు ఇవ్వాల్సిందే అని సుప్రీంకోర్టు చెప్పినటువంటి వార్త ఇక్కడ కింద మెయిన్ పేజీలో ఫస్ట్ వార్త రావాలి. దీన్ని ఒకవేళ ఇది ఇంప్లిమెంట్ అయితే, ఇదే కనుక ఇంప్లిమెంట్ అయితే, ఇలా భాష్యం ఆయన ఈయనకు అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వడన్నట్టుగా. ఇలా భాష్యం ఆయన ఈయనకు అడ్వర్టైజ్మెంట్ ఇవ్వలేడుగా. ఎందుకు?
ఒకవేళ అది ఇంప్లిమెంట్ అయితే వీడు వ్యాపారం చేయడానికి లేదు. వీడు వ్యాపారం చేయకపోతే తల్లిదండ్రుల రక్తం దాగే పని ఉండదు. ఫ్రీగా పేద వర్గాల తల్లిదండ్రులకు విద్య అందుతుంది. ఇదే వార్తను, ఫ్రీ ఎడ్యుకేషన్ వార్తను ఈనాడు దినపత్రిక కానీ, ఆంధ్రజ్యోతి కానీ, ఇంకే పత్రిక కానీ, ఏ పత్రిక రాయలే. ఒక్క ఈనాడులో గిట్టత కనిపించింది. మిగతా ఏ పత్రిక కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ వార్తను కవర్ చేయలేదు. సుప్రీంకోర్టు తీర్పును అంటే మనం అర్థం చేసుకోవచ్చు, ఈ పత్రికలకు ఈ వర్గాల పట్ల, ఈ వర్గాలకు ఫ్రీగా ఎడ్యుకేషన్ అందకూడదు అనేటువంటి తత్వం ఉంది. కాబట్టే ఇగో ఈ అడ్వర్టైజ్మెంట్లు ఆగిపోతాయి. కాబట్టే వాళ్ళ వ్యాపారం కోసం మన విద్యను పనంగా పెట్టిరు, మన పేద వర్గాల ప్రయోజనాలను పనంగా పెట్టినాయి ఈ పత్రికలన్నీ. మొత్తం ఇదే దందా. నేను అందుకోసమే చెప్తా ఉన్నా తల్లిదండ్రులారా, ఈ పత్రికలు లేకపోతే వీటిని చదివినన్ని రోజులు జరిగేది ఏంటంటే మనకు వేరే ఆలోచన, ఈ పత్రికల ఆలోచనే, కార్పొరేట్ ఆలోచన వస్తుంది. కానీ మనకు హక్కుగా వచ్చినటువంటి భారత పార్లమెంట్ చేసినటువంటి చట్టం రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఇంప్లిమెంట్ అయితే ఇలా దుకాణాలన్నీ బంద్ అవుతాయి. అప్పుడు ఇలా దుకాణాలు బంద్ అయినప్పుడే మన జీవితాలు బాగుపడతాయి. ఈ దుకాణాలు బంద్ అయినప్పుడే మన జీవితాలు బాగుపడతాయి. మీరు చూడరు, నిన్నటి ఆంధ్రజ్యోతి చూడుర్రి, వెలుగు చూడుర్రి, ఇంకో పత్రిక చూడుర్రి, ఎక్కడైనా రైట్ టు ఎడ్యుకేషన్ గురించి మొన్న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు గురించి చర్చ ఉందేమో చూడుర్రి. ఫస్ట్ పేజీలో ఏడలేదు, పేపర్లో కూడా లేదు వార్త, ఏ పేపర్లో కూడా లేదు. నేను సుదర్శన్ అయితే మొత్తం చూసిందిగా, ఇప్పుడు ఆయన చెప్తా ఉన్నాను. ఏ పేపర్లో వార్త లేదు. ఇగో ఇక్కడే ఉంది అసలైనటువంటి కథ. మనం తెలంగాణ రాజ్యాధికార పార్టీ క్లియర్గా రైట్ టు ఎడ్యుకేషన్ అమలు చేయాలని చెప్పి ఇందిరా పార్క్ కాడ ధర్నా చేసినాం. మీరు గమనించు, ఇందిరా పార్క్ ధర్నా వార్తను కూడా ఏ పత్రికలో రాకుండా చాలా చాకచక్యంగా, ఇందిరా పార్క్ వార్త కూడా ఏ ఛానల్లో రాకుండా చాలా చాకచక్యంగా, ఇవాళ ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల వార్తలు మాత్రం శ్రీ చైతన్య, నారాయణ, ప్రభంజనం ఇక చూసిరుగా. ఇక సంచలనం సృష్టించిన ఎస్ఆర్ విద్యా సంస్థలు, ప్రతిభ కనబరిచిన రెసోనెన్స్, కేశవరెడ్డి విద్యా సంస్థల ప్రభంజనం, 10 ఫలితాల్లో భాష్యం, విజయబేరి చూసిరు కదా. ఎక్కడైతే పేదవానికి విద్య అందానో ఆ వార్తను రాకుండా ఈ పత్రికలు చాలా జాగ్రత్తగా ఈ ప్రజలకు రైట్ టు ఎడ్యుకేషన్ గురించి తెలవకుండా అడ్డుకుంటున్నాయి. ఇక్కడ ఏడాదికి 90,000 కోట్ల రూపాయల విద్యా వ్యాపారం చేస్తూ ఉన్నారు. అందులో 72% రాజకీయ నాయకులదే. ఈ రాజకీయ నాయకులు ఈ మీడియాని కంట్రోల్ చేసి పేద వర్గాలకు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఒకటి ఉందని అసలు తెలియకుండానే దాచిపెట్టిరు. 2009లో వస్తే ఇప్పటి వరకు తెలియకుండా ఆఫ్ చేసిరు దీన్ని. మరి తల్లిదండ్రులారా నేను అడుగుతా ఉన్నా, మన పిల్లలకు ఫ్రీగా కార్పొరేట్లో ఫ్రీ ఎడ్యుకేషన్ కావాలన్నా వద్దా? దీంట్లో చాలామంది బడ్జెట్కి సంబంధించినటువంటి బడ్జెట్ స్కూల్స్ ఉంటాయి కొన్ని, వాళ్ళకు ఈడ ఎవరి దుకాణం బంద్ అవుతుందంటే, ఒక చిన్న స్కూల్ ఉందనుకో, చిన్న స్కూల్ ఇది, ఒకటి కార్పొరేట్ స్కూల్. మీరు బాగా గమనించారు, చిన్న స్కూల్ వాళ్ళకు కూడా ఎంత మంచి, చిన్న స్కూల్ బడ్జెట్ స్కూళ్లకు ఎంత మంచి లాభం జరుగుతుందో చూడండి. ఏది రైట్ టు ఎడ్యుకేషన్ ఇంప్లిమెంట్ అయితే. ఇక్కడ కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయి కదా, ఈ కార్పొరేట్ స్కూళ్ళల్లో 1వ తరగతికి 1,00,000 రూపాయలు ఉన్నాయనుకో, 1,00,000 రూపాయలు ఉందనుకో 1వ తరగతికి, ఓకే. ఇక్కడ చిన్న స్కూళ్ళల్లో ఇది 20,000 ఉందనుకో. ఈ రైట్ టు ఎడ్యుకేషన్ వస్తే ఏం జరుగుతుందంటే, ఇది వస్తే ఏం జరుగుతుందంటే వీళ్ళే ఒక దగ్గర వేసి ఒక రేట్ ఫిక్స్ చేస్తారు. లేదు ఇది 30,000 దాటకూడదని పెట్టిరనుకో, 30,000 దాటకూడదని పెట్టిరనుకో 1వ తరగతికి. అప్పుడు ఏమవుతుంది, ఈయనకి 70,000 లాస్. 70,000 లాస్ వచ్చిన తర్వాత వాడు అడ్వర్టైజ్మెంట్స్ ఇయ్యారు కదా, ఇక ఈ దుకాణం తెరవాడు కదా. ఏది ఫీ రెగ్యులేషన్ కమిటీ ఒకటి వేస్తే వాళ్ళు దీన్ని 30,000కి తెచ్చిరనుకో 1వ తరగతి, వీడు 70,000 లాస్ అవుతాడు. వీళ్ళకేమవుతుంది, +10,000 పెరుగుతుంది, +10,000 పెరుగుతుంది. రెండో విషయం ఏంటంటే, ఈ 1వ తరగతి నుంచి 1వ తరగతి పిల్లలకు 30,000 ఉంది కదా, అప్పుడు ఏం చేస్తుంది అంటే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం కేంద్ర ప్రభుత్వం, కేంద్రం రాష్ట్రం ఏం చేస్తుందంటే, ఈ 25% సీట్లు ఉన్నాయి కదా, 25% ఫ్రీ సీట్లు ఇవ్వాలి కదా. మరి
మరి ఈ ఫ్రీ సీట్లు ఇస్తే ఈ స్కూల్ ఎట్లా నడవాలని చాలా మందికి అనిపిస్తుంది. ఈ 25% ఫ్రీ కాదు, వీళ్ళ పైసలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కడతాయి అన్నట్టు. కేంద్ర ప్రభుత్వం 100కి 60%, రాష్ట్ర ప్రభుత్వం 40% భరించాలి ఈ పేద వర్గాలకు. ప్రైవేట్ స్కూళ్ళలో ఫ్రీ ఎడ్యుకేషన్ కోసం ఇంత కేటాయించాలా? ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే కడితే 25% మందికి. సో ఇక్కడ బడ్జెట్ స్కూళ్ళకి, చిన్న స్కూళ్ళకి లాభం జరుగుతుంది, ఈ దోపిడి ముఠ ఆగిపోతుంది. ఇది ఆగిపోతుంది ఈ ముఠ ఆగకుండా ఉండాలనేదే ఈ మీడియా తాపత్రయం. ఈ ముఠ, ఈ శ్రీ చైతన్య, నారాయణ, భాష్యము, ఈ కేశవరెడ్డి, లేకపోతే ఎస్ఆర్డిసి, ఈ ముఠ అంతా ఏం ముఠ అంటే ఇది దోపిడి వర్గాల ముఠ. ఈ ముఠ ఆగడాలు ఆగిపోకుండా వీళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ రైట్ టు ఎడ్యుకేషన్ అమలు చేయకుండా ప్రభుత్వానికి, అధికారులకు లంచాలు ఇచ్చి కాపాడుతూ ఉంటారు అన్నట్టు. ఇక్కడ నష్టపోతుంది చిన్న స్కూళ్ళు, నష్టపోతా ఉన్నాయి, లాభపడుతుంది వీడు. ఇప్పుడు తెలంగాణ రాజ్యాధికార పార్టీ రైట్ టు ఎడ్యుకేషన్ ఇంప్లిమెంట్ చేయమని ఎందుకు అడుగుతా ఉందంటే వీని దోపిడీ ఆగిపోయి ఈ చిన్న స్కూళ్ళు, బడ్జెట్ స్కూళ్ళు పెట్టుకొని జీవనోపాధి పొందుతున్నటువంటి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి లాభం జరుగుతుంది. సో అందుకోసమే నేను బడ్జెట్ స్కూల్, చిన్న స్కూళ్ళు ఉన్నాయి ఎవరైతే ఉన్నారో మీరు కూడా డిమాండ్ చేయండి. రైట్ టు ఎడ్యుకేషన్ ఇంప్లిమెంట్ చేస్తే మీరు తల్లిదండ్రులు ఒరిజినల్గా సేవ చేసినట్టుంటుంది. మీకు 25% ఫ్రీగా వీళ్ళే కడతారు. ఈ డబ్బులు నేరుగా స్కూళ్ళ అకౌంట్లోకి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పంపిస్తాయి. 25% ఇంకా ఏడొచ్చింది నొప్పి, వాని కాడ వచ్చింది నొప్పి. మనము ఈ ఫీ రెగ్యులేషన్ కమిటీని ఒకటి వేయకపోవడం వల్ల వీడు ఇష్టం వచ్చినట్టుగా ఫీజులు పెంచుకుంటూ పోతా ఉన్నాడు. ఈ చిన్న స్కూళ్ళల్లో ఏమంటేనేమో తల్లిదండ్రులు ఇయ్యక 5 రూపాయలు తక్కువ, 10 రూపాయలు తక్కువ అని చెప్పి వాళ్ళు చెప్తా ఉంటారు. కాబట్టి నేనేమంటున్నా, ఇది చిన్న స్కూళ్ళకు సంబంధించినటువంటి బడ్జెట్ ఫ్రెండ్లీ యాక్ట్. ఇది చిన్న స్కూళ్ళకు సంబంధించిన బడ్జెట్ ఫ్రెండ్లీ యాక్ట్. మీ పిల్లలకు మీరు లక్షలకు అదే స్కూల్ ఉంటుంది, అదే క్లాస్ ఉంటుంది, అదే పేరు ఉంటుంది, మీ ఓన్ ఫీజు 1,00,000 నుంచి 30,000 పడిపోతుంది. ఈ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ వస్తే తల్లిదండ్రులారా, ఈ విషయాన్ని ఎవరైతే స్కూలుకు పిల్లల్ని పంపిస్తా ఉన్న తల్లిదండ్రుల్లో వాళ్ళకి చేరవేయండి. ప్రైవేట్ స్కూళ్ళకు పంపించే వాళ్ళకి ఒక్కసారి తెలంగాణ రాజ్యాధికార పార్టీతో చేతులు కలపండి. మీ పిల్లల ఎడ్యుకేషన్ ఫీజులు సగానికి సగం మాఫీ అయిపోతాయి. 25% మంది పిల్లలకు ఫ్రీ ఎడ్యుకేషన్ దొరుకుతుంది. మరి ఇక్కడ బడ్జెట్ స్కూళ్ళకు లాభమే జరుగుతుంది రైట్ టు ఎడ్యుకేషన్ వస్తే. దెబ్బ ఎవరికంటే శ్రీ చైతన్య, నారాయణ, కార్పొరేటివ్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకు దెబ్బ. వాళ్ళు వ్యాపారం చేస్తుంది, వాళ్ళు నిజంగా విద్యను వ్యాపారం చేసి దోపిడీకి దిగింది వాళ్ళు. కాబట్టి నేనేమంటే ఈ రైట్ టు ఎడ్యుకేషన్ ఇంప్లిమెంట్ చేయించడం కోసం ఇది కేవలం కార్పొరేట్ వ్యవస్థకు వ్యతిరేకంగా ఉంటుంది, మిగతా అన్నిటికీ అనుకూలంగానే ఉంటుంది. దయచేసి ఈ దిశగా ఆలోచించమని చెప్పి తల్లిదండ్రులను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. అలాగే ఇంకా ఈ 3-4 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి అస్సాం, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, ఆ తర్వాత పుదుచ్చేరికి సంబంధించినటువంటి ఎన్నికలపైన రకరకాల ఎగ్జిట్ పోల్స్, రకరకాల ప్రీ పోల్స్ కూడా చూడడం జరిగింది. సో ఏదేమైనప్పటికీ కూడా ఎన్నికల్లో నేను నిన్న అబ్జర్వ్ చేసిన కాడికి కొంతమంది, నాకేదో ఒక వీడియో వచ్చింది, ఆ వీడియో నీకు పంపించిందా భరత్? ఇది ఇన్స్టాది. ఒక అతను ఏం చెప్తా ఉన్నాడు ఆ ఇన్స్టాగ్రామ్లో అంటే, పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు జరుగుతూ ఉంటే అమిత్ షా గారు ఏం చేసిండట అంటే, బంగ్లాదేశ్ నుంచి ముస్లింలు రాకుండా బార్డర్ పొంటి మొత్తం పాములు, మొసళ్ళను పెట్టిన. వాడు తెలుగులో చెప్తాడు, వాడు ఎవడో దొరకలే కానీ వాడు పచ్చి అబద్ధాలు. వాని కింద ఇంకా కామెంట్ ఏందనుకున్నావు దర్శన్? సూపర్ డూపర్ వా, ఇంత ఎడ్డోళ్ళు ఎట్లా బతున్నారు నాయన. ఇంకా మనం పాలు ఇచ్చిందంటే సూపర్. ఎన్ని పాలు ఇచ్చింది, ఎన్ని లీటర్లు ఇచ్చింది? నువ్వు అది చూస్తే నేను షాక్ అయినా, నేను చూసి ఎవర్రా వీడు నిజంగా గింత పచ్చి అబద్ధం చెప్తున్నాడు అని అనుకున్నా. ఇగో గిదట, ఈయన పేరు ఏందో రాహుల్ అమిత్ షా ఏదో ఉంది. ఇగో అమిత్ షాకి ధమ్కి ఇస్తారు. ఏమనంటే నువ్వు ఉన్న గుంటలో
నుండి అడుగు కూడా బయట పెట్టనియను అని ధమ్కేస్తుంది. మన అమిత్ షా ఊకుంటాడా? నేను 15 రోజులు వెస్ట్ బెంగాల్ లోనే ఉంటా, మీరు ఏం బీక్కుంటారో బీక్కోరి అని చెప్తారు. चाहता हूँ बंगाल चुनाव में 15 दिन तक मैं बंगाल में ही रहने वाला అసలు हूँ। ఇటువంటి వీళ్ళు ప్రమాదం దేశానికి అమిత్ షాకి ధమ్కిస్తే ఎట్లుంటుందో తెలుసు కదా. బంగ్లాదేశ్ నుంచి వెస్ట్ బెంగాల్ కి వచ్చి ఒక బార్డర్ ఉంటది 175 కిలోమీటర్స్. అక్కడ నుంచి వచ్చి ఓట్లేసి దర్జాగా బార్డర్ క్రాస్ అవుతుంది. ఆ బార్డర్ దగ్గర క్రొకడైల్స్ అండ్ పాములని సెక్యూరిటీ కోసం డిప్లాయ్ చేపిస్తుంది, ఎవ్వరు బార్డర్ క్రాస్ కాకుండా. మరి ఈసారి వెస్ట్ బెంగాల్ లో ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటారో, మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేయండి. ఆ చెప్పు తీసుకొని మీ ముఖం మీద కొట్టు. ఎవడా వాడు పాములు మొసళ్ళు పెడతా పాములు మొసళ్ళు పెడతా ఉండట. వెస్ట్ బెంగాల్ నుంచి మన బంగ్లాదేశ్ నుంచి వెస్ట్ బెంగాల్ కి వచ్చే బార్డర్ లో పాములు మొసళ్ళను పెట్టి సెక్యూరిటీ కింద డిప్లాయ్ చేస్తా ఉన్నాడట. వాడు చెప్పుడు ఎంత చెప్పుడు. దీని కింద రాసిన అరే పుల్లయ్య పిల్లకుత్త మాటలు చెప్తున్నావు. ఇండియా ఆర్మీ ఉండగా కుక్కలు పాములు ముసలు దేశానికి కాపలావు అని చెప్పి మంచిగా ఇక ఈ జెండా ఈ జెండా అంటే జై కొట్టేది ఇక చూడిగా. అరే సిగ్గుండాలి. మొత్తం బీజేపీ కలిసి ఒక్క లేడీని ఏం చేయలేకపోతున్నారు. మళ్ళా ఏం అయ్యో పక్కా టీఎంసీ ఇన్షాల్లా జై బీజేపీ అంటే వీళ్ళు ఇక ఏం ఇలా బుర్రలో గిత్త కూడా గుజ్జుండదు. ఇంకా వీళ్ళని ఫాలో అయితే ఇంకా గమ్మత్ ఏంటంటే ఇది రియాలిటీ ఏందని చూసుకోవాలి కదా. నాకెవరో పంపితే నేను చూసిన అన్నకి ఇది చూడాలి వీని ముచ్చటాన్ని. ఇక్కడ పాములు క్రొకడైల్స్ ని బంగ్లాదేశ్ ఆ తర్వాత వెస్ట్ బెంగాల్ బార్డర్ లో 175 కిలోమీటర్ లో మొత్తం అన్నిటిని డిప్లాయ్ చేసిండట. ఇది ఆడుంటాడు. ఈయన పేరేమన్నా తెలుసా? ఈయన పేరేమన్నా రాహులో బీహులో ఎట్లా చూస్తారో ఇన్స్టాగ్రామ్ కానీ. అయితే గింత ఎర్రి నా కొడుకులు బతికి సమాజానికి ఏం చెప్తా ఉన్నారా మీరు ఇంట్లో. ఇంకా దీనికి లైకులు లైకులు కొట్టు 138K లైకులు 3.4K షేర్లు. ఈ అబద్ధం 138,000 మంది లైకులు కట్టింది చూసుకోయిగా. అయ్యో వీళ్ళని ఎట్లా బతుకుతారా నాయన. ఇంత తెలివి లేకుండా కనీస జ్ఞానం లేకుండా. ఫస్ట్ విని నన్ను దావకాలా చూపిర్రా. ఏం పేరు? ఎంఆర్ సన్నియా. అమ్మ వీడు ఎవర్రా ఆయన. ఇగో ఇటువంటి హౌలగాలతోటి సమాజం ముందుకు పోదు ఎన్నడిగా. ఆడ సరే బెంగాల్ ఎన్నికలు ఎవడు గెలిస్తే ఎవడు తర్వాత కానీ అమిత్ షా ముసళ్లను పాములను డిప్లాయ్ చేసి ఇండియన్ ఆర్మీని అవమానపరిచినట్లేదా? అవును. ఈ ఎక్కడ కొడుకులు వీళ్ళంతా అన్నం తింటున్నారా, పెండ తింటున్నారా, ఎటబత్తారా మీరు? జరేనన్నా చూపెట్టరా తల్లిదండ్రులు వీళ్ళు తీసుకపోయి. కాదు ముసళ్ళు ఉంటాయా లేకపోతే ఇప్పుడు నీళ్ళు లేకుండా గుటల ముసళ్ళు ఎందుకుంటాయి రా సన్నాసి. అమ్మాయి ఎక్కడి దరిద్రులు వీళ్ళు. ఇక ఇటువంటి హౌలేగాలతోటి ఇక ఈ దేశంలో ఇక వీడు దానికో మ్యూజిక్ ఈయన షేర్ ఖాన్ లెక్క బంద్ చేయర్రా ఇవన్నీ. ఏం ఏదన్నా రియాలిటీగా బతకండి బతికితే. సో ఆ విషయం ఏమో కానీ తమిళనాడులో మళ్ళీ డిఎంకే వస్తుంది అనేటువంటి ఎగ్జిట్ పోల్స్, ఆ తర్వాత టీవీకే ఛాన్స్ ఉందని ఒక ఎగ్జిట్ పోల్ చెప్తా ఉంటే, ఇక కేరళలో ఈసారి విజయన్ ఓడిపోయే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. పుదుచ్చేరిలో భారతీయ జనతా పార్టీ, ఆ తర్వాత అస్సాంలో కూడా భారతీయ జనతా పార్టీ, వెస్ట్ బెంగాల్ టఫ్ ఉందని చెప్తా ఉన్నారు. కానీ వెస్ట్ బెంగాల్ని ఎలక్షన్ కమిషన్ తోటి భారతీయ జనతా పార్టీ దిగ్విజయంగా ఇప్పటికే ముగించింది. జనాన్ని ప్రిపేర్ చేస్తుంది అంతే. ఇప్పుడు ఇటువంటి వీడియోలతో జనాన్ని ప్రిపేర్ చేస్తూ ఉన్నారు అన్నట్టు. మనకి నిజంగా దొరికితే ఒక్కసారి మన ఆఫీస్కి పట్టుకురారు నన్ను ఉంటే. ఈయన ఒకసారి ఈయన కూర్చున్న పెట్టి ఒకసారి 10 నిమిషాలు ఈయన ఇంటర్వ్యూ చేసి తోలాలి. 10 నిమిషాల్లో ఒడిచిపోతుంది. ఇటువంటి వాడు ఎవడన్నా ఉంటే చెప్పురి బాయ్ సాబ్. ఎందుకంటే వాడిని అటువంటి వాడిని ఎంకరేజ్ చేయకూడదు ఎక్కడ కూడా. సో కాబట్టి రేపు 4వ తారీఖు రోజు వచ్చేటువంటి ఫలితాలు ఎట్లుంటాయనే చూడాల్సింది. కానీ తల్లిదండ్రులారా, రైట్ టు ఎడ్యుకేషన్ అనేది మనకు ఆర్థిక విముక్తిని కల్పిస్తుంది. మనకు ఆర్థిక భారం పోతుంది. పిల్లల చదువులు మనకు భారం కాకుండా ఉంటుంది. దయచేసి ఆలోచించండి. రైట్ టు ఎడ్యుకేషన్ ఇంప్లిమెంట్ చేయాలని మనం అందరం కూడా గొంతెత్తాలి.
సో ఇంప్లిమెంట్ చేయమని సుప్రీంకోర్టు బెత్తం పట్టుకొని చెప్తా ఉంటే ఇక్కడ ఏం జరుగుతుందో చూసారు కదా, మొత్తం 9 రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ అవుతుంది, ఇక్కడ కావట్లేదు. కాబట్టి చాలా సీరియస్గా తల్లిదండ్రులారా అందరికీ ఎడ్యుకేషన్ హెల్త్ అనేది ఈ భూమి మీద పుట్టిన ప్రతి మానవునికి దక్కాలి. అది రెడ్డా విలమన ఇంకోటి అని కాదు. రాజకీయాలు లేకపోతే వెనకబడిన తరగతులను ముందుకు తీసుకొచ్చే విషయంలో ప్రత్యేకంగా బీసీలకు అవకాశాలు దక్కాలి. సో కాబట్టి రైట్ టు ఎడ్యుకేషన్ ఈజ్ అవర్ రైట్. దానికోసం మీరందరూ కూడా చర్చించండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఇక అందులో వచ్చే వార్తలు చూసిరు కదా, భాష్యం నెంబర్ 1, ఈయన అదేది నారాయణ నెంబర్ 1, శ్రీ చైతన్య నెంబర్ 1, ఎవరి నెంబర్ 1 ఎవరి నెంబర్ 2, ఇవన్నీ లంగా కథలు కాకపోతే విషయం ఏంటంటే చూసిరు కదా, వాళ్ళు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ గురించి మనం నిన్న వేరే ఒక పేపర్లో చూసి చెప్పుకున్నాం. మనం ఏ పేపర్ ఒకటి రాయలేదు, ఏ పేపర్ ఒకటి రాయాడు, ఏ టీవీ ఒకటి చూపించాడు. ఎందుకంటే ఒకవేళ చూపించిరు అనుకో, రైట్ టు ఎడ్యుకేషన్ వస్తే, యాక్ట్ వస్తే, ఇంప్లిమెంటేషన్ అయితే వీళ్ళకు యాడ్స్ ఉంటాయి కదా, నెంబర్ 1 50 లక్షలు ఉంటుంది. ఒక పేజీకి 50 లక్షలు ఉంటుంది చెప్తాడు. ఇప్పుడు ఏది ఫస్ట్ పేజీ ఏడున్నది, ఫస్ట్ పేజీ తీసుకుందాం మాకు. రైట్, 2 3 అన్నీ యాడ్లే, కాకపోతే కొంచెం ఇవి వేరే ఉన్నట్టుంది, రియల్ ఎస్టేట్ యాడ్ ఉన్నాయి. ఇగో 5వ పేజీ చూసారు కదా. ఇగో ఈ పేజీ ఉంటుంది కదా, ఈ పేజీ ఇప్పుడు ఒక్క పేజీ ఉంది కదా, ఒక్క పేజీ యాడ్కి 50 లక్షలు తీసుకుంటారు. తక్కువ 50 లక్షలు తీసుకుంటారు. వీళ్ళు ఎవరు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఇట్లా 50 లక్షలు తీసుకుంటారు. ఎదుగుడ్రి ఇగో 2వ పేజీ కూడా అదే, 2వ పేజీ కూడా అగో పేజీకి 50 లక్షలు. అంటే ఒక రోజు వేస్తే 50 లక్షల రూపాయలు ఒక్క పేపర్లా. దీనికి 50 లక్షలు, ఆంధ్రజ్యోతికి 50 లక్షలు, ఇంకోరికి అట్లా ఇస్తే ఎంతమందికి ఇస్తే అంతమంది అన్ని పైసలు. అది ఒకటే రోజు అంటే ఒకటి రోజు కూడా కాదు. అంటే కొన్ని కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు వాళ్ళు అడ్వర్టైజ్మెంట్లకు ఖర్చు పెడుతున్నారు. అడ్వర్టైజ్మెంట్లకు ఖర్చు పెడుతున్నట్టు దాని అర్థమైంది, ఇవే మన సొంతంగా వాళ్ళ జేబులోకి వెళ్ళి ఇస్తారా, లేకపోతే వాడ ఇస్తారా, వీడిస్తారా అంటే ఒకడిగాడు. మన దగ్గర నుంచే గుంజుతారు, పబ్లిక్ దగ్గర నుంచే పీల్చి పిప్పు వేసి కనీసం 4 రూపాయలు తక్కువనే రా, లేకపోతే తర్వాత కడతామంటే కూడా అవకాశం ఇవ్వని లంగా కొడుకులు చాలామంది ఉంటారు. ఈ శ్రీ చైతన్య నారాయణ అంటే ఇంకా దారుణం. ఇక జిఎము బొచ్చు బోసానము ప్రిన్సిపల్ అంటోళ్ళకి అసలు ఆడ మాది ఏముండదు సార్, మేము మొత్తం అడ్మినిస్ట్రేషన్ చూసుకుంటాం అంతే సార్, మాకు ఫీజులు తెలియదు అంటారు. మొత్తం మోసం కథ. దాన్ని చూసి ఇక మనం ఆడు సూపర్, వాడు డూపర్ అని చెప్పేసి మనం సంకలు గుద్దుకొని పిల్లల్ని తీసుకుపోయి ఆడ జైలు చేస్తే, ఆడ తీసుకుపోయిన తర్వాత పోరల్ని ఇక రాసి రంపాన పెడితే కొంతమంది పిల్లలు చచ్చిపోతారు. ఆ చచ్చిపోయిన పిల్లలు కూడా బయటకు పెట్టరు వీళ్ళు, ఈ దొంగ కొడుకులు. కొన్ని వందల మంది ఆధారాలతో చూపిస్తాం. కొన్ని 100 మంది శ్రీ చైతన్య నారాయణలో పిల్లలు చచ్చిపోయారు, సూసైడ్ చేసుకున్నారు. 100 మంది. ఇప్పటివరకు మనకు తెలియదు ఆ విషయం కూడా. ఎందుకంటే మొత్తం కూడా వాళ్ళు ఒక రకమైన టార్చర్ ఉంటుంది. అది తెలియక మనం ఇక సూపర్ డూపర్ అని చెప్పేసి పంపిస్తాం. ఆడేమో ఎవరికో పెట్టిన బిడ్డ నా బిడ్డ అని ముద్దాడతారు అన్నట్టు ఈ కొడుకులు. ఎవరికన్నా ఏ స్కూల్ వచ్చినా సరే మనకి నీ పైసలు ఇచ్చేసి మావాడే అని చెప్పేసి ఫోటో వేసుకుంటారు. ఇక వార్తల్లోకి వెళ్దాం. వెలుగు దినపత్రిక చూసుకుంటే ఇక మంచోడిగా ఉండను అంటున్నాడు. మరి ఎప్పుడు మంచోడిగా ఉన్నావో నాకు అర్థమవుతలేదు. మరి ఎవరు ట్రంప్ అంటున్నాడు మంచోడిగా ఉండను అంటుండు, ఇప్పటిదాకా మంచోడిగా ఉన్నట్టు. ఇరాన్పై అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ మరోసారి ఫైర్ అయ్యిండు. ఇకపై తాను మంచివాడిగా ఉండనని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిండు. రైఫిల్ పట్టుకొని యుద్ధం చేస్తున్నట్లు ఒక ఏఐ ఎడిటెడ్ ఫోటోను బుధవారం ట్రూత్ సోషల్ అంటే ఆయన స్పెషల్ ఖాతా ఉంటుంది, ఆ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఆ ఫోటోలో ట్రంప్ నల్లటి సూటు, కళ్ళద్దాలు పెట్టుకొని చేతిలో అసాల్ట్ రైఫిల్తో యుద్ధ భూమిలో ఉన్నట్టుగా కనిపించాడు. మనోడిగా సైనికుడైనమాట కనిపించాడు. ఇక ఫోటో పైన నో మోర్ నైస్ గాయ్ అంటే ఇక్కడ నుంచి నేను మంచోడిగా ఉండా,
మంచివాడిగా ఉండను అని రాసుకొచ్చిండట. దేని గురించి రాసుకొచ్చిండు? ఇప్పుడు ఇరాన్తో యుద్ధం చేస్తాము అనే దానికి చెప్పడానికి ఇంకో ఈ కథ రాసుకొచ్చిండు ఆయన. ఇక 4 రాష్ట్రాల ఎన్నికలు, తర్వాత ఒక కేంద్రపాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి కదా. అయితే ఇక్కడ అస్సాం, పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతం, తర్వాత ఇక్కడ పశ్చిమ బెంగాల్లో కూడా ఎక్కువ అవకాశాలు భారతీయ జనతా పార్టీకి ఉన్నట్టుగా ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి. అంటే కొంచెం టఫ్ ఉందంట పశ్చిమ బెంగాల్లో, కాకపోతే అంటే కొంచెము అవకాశాలు మాత్రం భారతీయ జనతా పార్టీకి ఉన్నట్టుగా. ఇక్కడ కేరళలో మాత్రం విజయన్ ప్రభుత్వం పోయి అక్కడ కాంగ్రెస్ పార్టీతో కూటమితో కూడుకున్నటువంటి ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇక తమిళనాడు అయితే మళ్ళీ స్టాలినే ముఖ్యమంత్రిగా అయ్యే అవకాశం ఉందంట. కాబట్టి మొత్తం మీద ఈ 4 రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించినటువంటి ఎగ్జిట్ పోల్స్ ఇట్లా కనిపిస్తూ ఉన్నాయి. ఇక తమిళనాడులో డిఎంకే అంటే స్టాలిన్ పార్టీ, పశ్చిమ బెంగాల్లో హోరాహోరీ టఫ్ ఫైట్ ఉన్నది, కాకపోతే అంటే కొంచెం బీజేపీకే అనుకూలంగా ఉందట. అస్సాంలో బీజేపీ, కేరళలో యూడిఎఫ్కే పవర్ దక్కే ఛాన్స్ ఉందని చెప్పేసి. యూడిఎఫ్ అంటే ఏంది? ఇక్కడ కాంగ్రెస్ పార్టీతో కూడినటువంటి కూటమి. పుదుచ్చేరిలోని మారని పవర్ మళ్ళీ ఎన్డీఏకే గెలుపు ఛాన్స్ ఉందంట పుదుచ్చేరిలో. తమిళనాడులో నటుడు విజయ్ టీవీకే పార్టీ స్వల్ప ప్రభావం చూపిస్తాడట. కొన్ని సీట్లు వస్తాయట, 15 రావచ్చు అని అంటున్నారు. 4 రాష్ట్రాలు ఒక యూటీ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ విడుదలైనాయి. వెస్ట్ బెంగాల్ చివరి దశలో 92.47% పోలింగ్ నమోదైంది. ఇక మే 4న కౌంటింగ్ ఉంటుంది. ఆ రోజునే తేలనున్న అసలు ఫలితాలని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక పశ్చిమ బెంగాల్లో 294 స్థానాలు ఉంటే 148 స్థానాలు రావాలి. ఏంటి? మ్యాజిక్ ఫిగర్ దాటాలంటే. అస్సాంలో 126 ఉన్నాయి, అంటే 64 దాటాలే, రావాలి మ్యాజిక్ ఫిగర్. తమిళనాడులో 234 ఉన్నాయి, 118 రావాలి. ఈ కేరళలో 140 ఉన్నాయి, 71 రావాలి. ఇక్కడ పుదుచ్చేరిలో 30 ఉన్నాయి, 16 రావాలి మినిమం. ఇట్లా ఉన్నది ఈ పరిస్థితుల్లో. మొత్తం మీద పశ్చిమ బెంగాల్లో టఫ్ ఫైట్ ఉందంట. ఈ టఫ్ ఫైట్లో భాగంగా ఏది బీజేపీకి కొంత అవకాశాలు ఎక్కువ ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఇక తమిళనాడులో మాత్రం మళ్ళీ స్టాలిన్ అధికారంలోకి వస్తారట, డిఎంకేని అధికారంకి వచ్చే అవకాశం ఉందని చెప్పేసి చెప్తా ఉన్నారు. కొన్ని చోట్ల ఒక్క ఎగ్జిట్ పోల్ మాత్రం విజయన్ గెలుస్తారని చెప్తున్నది. ఎక్కువ సీట్లు వస్తాయని చెప్పేసి చెప్పింది. ఏది ఇక్కడ కామాఖ్య అనలైటిక్స్ అనేటువంటిది 67 నుంచి 81 స్థానాలు టీవీకేకి వస్తాయని చెప్పేసి చెప్పింది. దీంతోపాటు ఇంకో యాక్సిస్ మై ఇండియా 98 నుంచి 120 అని చెప్పింది. ఈ 2 మినహా మిగతా అన్నీ కూడా ఇక్కడ డిఎంకేకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇక 2 జేవీసీ, తర్వాత కామాఖ్య అనలైటిక్స్ 68 నుంచి 84 అంటే రాదు. మొత్తం మీద ఇదే స్టాలినే మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందంట. ఈ కేరళలో మాత్రం ఏది కాంగ్రెస్ పార్టీతో కూడుకున్నటువంటి కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందంట. అస్సాం మళ్ళీ భారతీయ జనతా పార్టీకే, పుదుచ్చేరి కూడా భారతీయ జనతా పార్టీకే. కాకపోతే ఏంటంటే ఇవి ఎగ్జిట్ పోల్స్ తారుమారు కూడా అయితే ఓసారి ఇదే ఉంటుందా ఫిగర్ బరాబర్ ఇదే నడుస్తుందా అంటే నడవచ్చు, నడవకపోవచ్చు కూడా. ఒక్కోసారి ఏమవుతుందంటే ఎగ్జిట్ పోల్స్ చెప్పినవన్నీ కూడా తారుమారు అయిపోతాయి. 4 తారీఖు నాడు లెక్క తేలిపోతుంది. ఇవాళ ఎంత 30 తారీఖు, 4 తారీఖు నాడు 4 రోజులు అయితే కథం లెక్క తేలిపోతుంది. ఇక రికార్డు రిజల్ట్స్ 10th లో 95% పాస్ అయ్యారట. అప్పట్లో అసలు యాక్చువల్గా 50%, 40% ఇట్లా పాస్ అయితేనే ఎక్కువ ఉంటుండే. సగం మంది ఫెయిల్ అయ్యేటోళ్ళు. సగం మంది ఫెయిల్ కాగానే ఏమవుతుందంటే ఒక మంచి పని కూడా జరుగుతుండే. ఇక ఫెయిల్ అయినా మనకు చదువు రాదని చెప్పేసి ఒక రకంగా బాధతోటి వాళ్ళు ఏం చేస్తుండే, ఏదో పని చూసుకొని ఒక సెట్ అయ్యేటోళ్ళు పాపం ఏదో రకంగా. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే చదువు వచ్చినోళ్ళు చదువు రానోళ్ళు మొత్తం అందరూ కలిసి పాస్ అవుతున్నారు. పాస్ అయిన తర్వాత ఏదో ఒకటి చదువుతున్నాడు. ఇక పని ఏం చేయడు, ఇంకా అదో పరిశాన్ ఉంటుంది. తర్వాత పాస్ అయిన వాళ్ళకి శుభాకాంక్షలు, ఫెయిల్ అయిన వాళ్ళు కూడా టెన్షన్ ఏం పడకూరి మళ్ళీ రాసుకోవచ్చు. ఫలితాల్లో ములుగు ఫస్ట్ ప్లేస్లో ఉన్నది, గతంలో లాస్ట్ ప్లేస్లో ఉండే. హైదరాబాద్ లాస్ట్లో ఉంది. ఇప్పుడు భారీగా పెరిగిన పాస్ పర్సెంటేజీ, సత్తా చాటిన గురుకులాలు, ఉత్తీర్ణత శాతంలో అమ్మాయిలదే పైచేయి. ఇక బాలురు 94% పాస్ అయితే బాలికలు 96% పాస్ అయ్యారట.
5,731 బడుల్లో 100% వచ్చింది, 100% రిజల్ట్స్ వచ్చినాయి, పాస్ అయ్యారు. 6 ప్రైవేట్ స్కూళ్ళల్లో ఒక్కరు కూడా పాస్ కాలేదట. ప్రైవేట్ స్కూళ్ళు బాగుంటే ఆహా ఓహో అని చెప్పేసి అంటారు కదా, 6 స్కూళ్ళలో ఒక్కరు కూడా పాస్ కాలేదట. ఫలితాలు రిలీజ్ చేసిన కేకే, యోగితా రాణా రీకౌంటింగ్ రీవెరిఫికేషన్కు 30 నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది. మొత్తం మీద ఒకవేళ మీరు ఏమైనా మార్కులు తక్కువ వచ్చినాయి అనుకున్నా, లేకపోతే ఇంకేమైనా మా రీకౌంటింగ్ చేయాలనుకున్నా, రీవెరిఫికేషన్ చేయాలనుకున్నా కానీ దరఖాస్తు పెట్టుకోవచ్చు అంట. 30 నుంచి దరఖాస్తులు ఉంటాయంట. 30 నుంచి అంటే ఇవాళ నుంచి ఇక దరఖాస్తులు ఉంటాయి. కాబట్టి టెన్షన్ ఏం పడకండి. 10వ తరగతి ఫలితాల్లో విద్యార్థులు రికార్డు సృష్టించారు. ఈ ఏడాది ఏకంగా 95.15% మంది పాస్ అయినరు. నిరుటితో పోలిస్తే పాస్ పర్సెంటేజ్ 2.37% పెరిగిందట. ఎప్పట్లాగే ఈ ఏడాది కూడా సర్కారు గురుకులాలు సత్తా చాటాయి. ఫలితాల్లో ములుగు జిల్లా టాప్లో ఉండగా హైదరాబాద్ చివరి స్థానంలో నిలిచింది. ఈసారి 6 ప్రైవేట్ స్కూళ్లలో ఒక్కరు కూడా పాస్ కాలేదు. బుధవారం ఎస్సీఆర్టీ భవనంలో 10వ తరగతి ఫలితాలు విద్యాశాఖ సెక్రటరీ యోగితా రాణా, స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్, ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ పివి శ్రీహరి, ఎస్సీఆర్టీ డైరెక్టర్ రమేష్తో కలిసి ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు ఫలితాలు రిలీజ్ చేసిండు. రాష్ట్రంలో మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు 10వ తరగతి పరీక్షలు జరిగినాయి. ఇక్కడ ఏప్రిల్ 23 వరకు వాల్యుయేషన్ ప్రక్రియ ముగిసింది. ఈ పరీక్షలు 5,28,309 మంది రిజిస్టర్ చేసుకున్నారు. 5,26,126 మంది ఎగ్జామ్స్ రాసిండ్రు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తుంది. మొత్తం మీద ఎక్కువ మందే పాస్ అయ్యారట. 150 మీటర్ల ఎత్తుతో తుమ్మిడిహెట్టి గ్రావిటీ ద్వారా ఎల్లంపల్లికి 100 టీఎంసీలు తరలింపు, ప్రాజెక్టు పనుల్లో వేగం పెంచండి అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి దీని మీద సమీక్ష నిర్వహించిండు. ఎందుకనంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ళ సుజల స్రవంతి పేరుతోటి అప్పుడు గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఇక్కడ నుంచి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినప్పుడు అయితే ఇక్కడ తుమ్మిడిహెట్టు వద్ద ఒకవేళ మనము ఈ ప్రాజెక్ట్ నిర్మాణం జరిగి ఉంటే, ఇప్పుడు కాళేశ్వరం కట్టారు కదా, ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఈయన కట్టేది ఉండనమాట ఫ్యాక్చువల్గా, కాకాడి తీసుకుపోయాడు. ఇక్కడ కట్టుంటే ఎంత అవుతుండే అంటే జస్ట్ 38,000 కోట్ల రూపాయలు అవుతుండే. 38,000 కోట్ల రూపాయలతో మొత్తం కంప్లీట్ అయిపోతుంది లెక్క అంచనాల దేశం. కాక దాన్ని 1,38,000 కోట్లకు తీసుకుపోయింది, అది వేరే విషయం. 1,00,000 కోట్లు ఖతం చేసింది ఎక్కువ. అయితే ఇక్కడ ఏమైంది మరి, తుమ్మిడిహెట్టి వద్ద మళ్ళీ ఎందుకు కట్టాల్సి వస్తుంది అంటే, ఈ తుమ్మిడిహెట్టి వద్ద కట్టడం ద్వారా అంటే గ్రావిటీ అంటే ఇక్కడ ఎత్తు నుంచి పల్లంనికి వాటర్ వస్తాయి కాబట్టి ఆ గ్రావిటీ ద్వారా వచ్చి ఈజీగా వచ్చేస్తాయి. కాబట్టి అక్కడ మనం ప్రాజెక్టు కట్టుకోవడం ద్వారా ఆదిలాబాద్ జిల్లాలో 3 లక్షల ఎకరాలు ఏదైతే బీడు భూములు ఉంటాయో అవి సాగు భూములుగా మారిపోతాయి. దాంతోపాటు చాలా మంచి జరుగుతుంది. మరి ఎందుకు మళ్ళీ ఇంకొకటి ఎందుకు అంటే 11,000 కోట్ల రూపాయలు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే ఖర్చు పెట్టి అప్పుడే కాలువలు కూడా తీసేసిండ్రు, అన్నీ రెడీగా ఉన్నాయి వ్యవస్థ. ఇంకా జస్ట్ కొంత ఖర్చు పెడితే ఇది తుమ్మిడిహెట్టు పూర్తి చేసుకుంటే చాలా బీడు భూములు మొత్తం కూడా సాగైతాయి. దాంతో మంచి జరుగుతుందని చెప్పేసి భావిస్తూ ఉంది ప్రభుత్వం. అదొకటి, ఇంక రకంగా వేరే కారణాలు ఉంటాయి. సరే, ఇదైతే మెయిన్ కారణం. దీంతో అక్కడ మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించండి. ఎందుకంటే మనం తుమ్మిడిహెట్టు వద్ద ప్రాజెక్టు కట్టుకుంటే మహారాష్ట్రలో ఉన్నటువంటి కొన్ని భూములు మునిగిపోతే వాళ్ళ పరిహారం ఇవ్వడానికి కూడా మేము రెడీగా ఉన్నామని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్తున్నాడు. ఎందుకంటే మహారాష్ట్ర భూములు పెద్దగా ఆడ భారీగా కోట్ల రేట్లు ఏం లేవు, ఆడ తక్కువ రేట్లే ఉన్నాయి. కాబట్టి అవి ఏమైనా ఉంటే కూడా మేము ఇస్తాం. కాకపోతే మహారాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడండి అని చెప్పేసి ఎవరికి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి లేఖ రాస్తానని కూడా చెప్తా ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 150 మీటర్ల ఎత్తులో తుమ్మిడిహెట్టి ఉన్నది. గ్రావిటీ ద్వారా ఎల్లంపల్లికి 100 టీఎంసీలు తరలిస్తారు. ప్రాజెక్టు పనుల్లో వేగం పెంచండి అని సీఎం రేవంత్ రెడ్డి అంటుండు. ముంపు భూములకు పరిహారం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. మహారాష్ట్రను ఒప్పించే బాధ్యత కేంద్రానిదే. మంత్రి కిషన్ రెడ్డికి లేఖ రాయాలని నిర్ణయించినట. 11,000 కోట్ల రూపాయల ప్రజాధనం వృధా కానివ్వం. ఎందుకంటే 11,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ ఖర్చు పెట్టి కాలువలు తీసిరు, భూములు తీసుకుని రైతుల దగ్గర. అప్పుడు మేము అక్కడికి వెళ్ళినాం, తిన్మన్మల్లగా మేమందరం కలిసి అక్కడికి వెళ్ళినాం. ఎక్కడికి, ఇక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ళ సుజల స్రవంతి ప్రాజెక్ట్ ఎక్కడైతే కట్టాలని నిర్ణయించిండ్రో అక్కడికి వెళ్ళినాం. ఆదిలాబాద్ జిల్లాలో వెళితే అక్కడ చూసి వచ్చిన తర్వాత అక్కడ ఉన్న కాలువలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. కాబట్టి 11,000 కోట్ల రూపాయలు వేస్ట్ అయిపోతాయి. తర్వాత
అక్కడ రైతులకు కూడా నీళ్ళు అందుతలేవు కాబట్టి ఈ 2 రకాలుగా మంచి జరుగుతుందని చెప్పేసి ప్రభుత్వం భావిస్తూ ఉందట. గత పనుల సద్వినియోగమే లక్ష్యం. ఆదిలాబాద్ సహా మెట్ట ప్రాంత రైతులకు సాగు తాగునీరు అందుతుంది. వర్షాలు వచ్చేలోగా మేడిగడ్డ వద్ద పరీక్షలు పూర్తి చేయాలని ఆదేశించిండు. ఇరిగేషన్పై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక నకిలీ కాఫీ బ్రాండెడ్ కవర్లు పెట్టినట చూసుకో లంగా కొడుకులు. చాలా నకిలీ నడుస్తుంది, అసలు మనకు అర్థం కాదు. కానీ ఈ నూనె కానీ నెయ్యి కానీ వెన్న కానీ లేకపోతే ఏది తింటే అది దాంట్లో నకిలీ కల్తీ. ఈ వేస్ట్ పౌడర్ అవన్నీ తీసుకొని పోయి ఏంటి ఇవి అడమైనవి తీసుకుపోయి కాఫీ పొడి తీసుకుపోయి దానికి బ్రాండెడ్ వేస్తురట. ఏమని కోదాడ కేంద్రంగా నకిలీ కాఫీ ప్యాకెట్లు తర్వాత సిగరెట్ల దందా జోరుగా సాగుతున్నది. లక్షల విలువైన నకిలీ బ్రూ కాఫీ, బ్రూ అంటే ఎక్కువ రేట్ ఉంటుంది, ఇక బ్రూ అంటే మంచిగా అడ్వర్టైజ్మెంట్ వస్తుంది కాబట్టి అదే కొనాలని చూస్తారు పబ్లిక్. బ్రూ కాఫీ ప్యాకెట్లు, సిగరెట్ ప్యాకెట్లు, ఇతర సరుకులను బుధవారం పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాద్ నుంచి సరుకు తీసుకొచ్చి బ్రాండెడ్ కంపెనీల కవర్లలో ప్యాక్ చేసి సరఫరా చేస్తున్నట్టుగా తెలియదట. కొడుకులుగా చూసుకో, ఇక ఏది కొనాలి ఏది ఎక్కువ రేటు పెట్టుకున్నా కానీ మనకు మంచిదే వస్తుందా రాదా అని కూడా గ్యారంటీ లేదు. కాబట్టి లంగ కొడుకులు మోపారు ఇట్లా. ఇప్పుడు అది కొంటే ఇప్పుడు బ్రూ అని మీద ఉంటుంది, మంచిగా కవర్కి బ్రూ అంతా మంచిగా ఉంటుంది, మరి లోపలికి వేసిన తర్వాత టేస్ట్ ఉండదు. తర్వాత టేస్ట్ ఉండడం పక్కకు పెడితే ఆరోగ్యం బిగుతుంది, అదో పరిశానం వల్ల. ముంబైపై గెలిచిన సన్ రైజర్స్. ఐపీఎల్లో సన్ రైజర్స్ వరుసగా 5వ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. భారీ టార్గెట్ చేజింగ్లో ట్రావిస్ హెడ్ 76, హెన్రిచ్ క్లాసెన్ 65 నాట్అవుట్తో అభిషేక్ శర్మ 45 చెలరేగడంతో బుధవారం జరిగిన లీగ్ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ సన్ రైజర్స్ హైదరాబాద్ 6 వికెట్ల తేడాతో ముంబైకి షాక్ ఇచ్చింది. ముంబై 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 243 స్కోర్ చేయగా హైదరాబాద్ 18.4 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి 249 రన్స్ చేసి గెలిచింది. హైదరాబాద్ గెలిచింది అనుకోవాలి మనం. హైదరాబాద్ వాళ్ళే తక్కువ అని ఉండరు, ఇంత 2 ఉన్నారా, 2-3 కూడా లేరు అందులో. ఇక బెంగళూరులో వాన బీభత్సం సృష్టించింది. ఆసుపత్రి గోడ కూలి 7 చనిపోయారట పాపం. చనిపోయిన వారిలో 3 చిన్నారులు. బాధిత కుటుంబాలకు 5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా. ఎందుకు ఇట్లా వానలు కొడుతున్నాయి, ఎందుకు ఇట్లా కానీ విపరీతమైన ఎండ కొడుతుంది, ఆడ బెంగళూరులో ఏమో వాన కొడుతుంది. ఎందుకనంటే ఇదంతా కూడా వాతావరణం అంతా డిఫరెంట్ అయిపోతుంది. ఎల్నినో, సూపర్ ఎల్నినో ఇవన్నీ వస్తే ఇంకా డేంజర్ అవుతుంది. చాలా కష్టంగా ఉన్నది పరిస్థితి. ఎందుకంటే చెట్లు కాపాడుకోవాలి, మొక్కలు పెంచాలి, అట్లా చేస్తే కొంతవరకు మంచిగా అవుతుంది. కానీ మరి ఇదేమో ఆగమా ఉన్నది పరిస్థితి. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. రామన్న, ఈ విషయంలో నీకు హ్యాట్సాప్. ఈ విషయం గ్రహించడం చాలా గొప్ప విషయం ఇది. ఎందుకంటే చాలామంది ఏమనుకుంటారంటే అధికారంలో ఉన్నప్పుడు మేమే, ఇక నాదే, నేనే, నన్ను మించిన మునగాడు లేడు అనే పరిస్థితుల్లో చాలామంది ఉంటారు. కాబట్టి అధికారం శాశ్వతం కాదు ఎవరికి కూడా. నిజం, అది వాస్తవం చెప్పిండు. అధికారం శాశ్వతం అనుకునే వీళ్ళు అహంకారంతో ఉన్నారు. అప్పుడు రామన్న కూడా అన్లా ఎవరిని గెలవలే. ఆయన కూడా ఇప్పుడు పబ్లిక్ దగ్గరికి వెళ్తున్నాడు, పేద ప్రజల దగ్గర వెళ్తుండు, కూర్చుంటున్నాడు, కింద కూర్చుంటుండు, ఎండలో కూర్చుంటుండు. తర్వాత ఇక్కడ ఏంది, వర్షం వచ్చినా ఎండొచ్చినా వాన వచ్చినా పబ్లిక్తో తిరుగుతున్నాడు. ఎందుకనంటే అర్థమైంది ఆయనకు అధికారం శాశ్వతం కాదు, అహంకారం ఉండొద్దు. ఇప్పుడున్న వాళ్ళు ఎవరైనా, అధికారంలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే. కాబట్టి ఏంటంటే దాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేయాలి. కాపాడుకోవాలంటే ఏం చేయాలి, ప్రజలతో మంచిగా ఉండాలి. ఇవన్నీ చేయకుండా ఇష్టం వచ్చినట్టుగా ఉండొద్దు అని చెప్పేసి మొత్తం మీద తెలుసుకున్నాడు. సంతోషం. ప్రజల తలరాతలు మారాయా లేదా అన్నదే ముఖ్యం అని చెప్పేసి కేటీఆర్ అంటున్నాడు. తొందరపడి ఓటేయొద్దని కేసీఆర్ చిలక చెప్పినా ప్రజలు వినలే. కేసీఆర్ చెప్పినట్టు ప్రజలు వినలేదట. వీళ్ళు మంచిగా చేసినట్టు. మళ్ళీ ఇప్పుడు ఇలా 2 మాటలు ఉన్నాయి దీంట్లోనే. అధికారం శాశ్వతం కాదని ఒకటి అంటాడు, మళ్ళీ ఇప్పుడే మా నాయన చెప్పి తినలేదు మీరు అందరూ అని అంటుండు. 2023లో బీఆర్ఎస్కు దెబ్బ మీద దెబ్బలు. దానివల్ల కార్యకర్తల్లో నిరుత్సాహం అలుముకున్నదని కామెంట్ చేసిండు ఎవరు, కేటీఆర్. దెబ్బ మీద దెబ్బ పడుతుంది కారణం కూడా మీరేనన్నా. మీరు అది గుర్తుపెట్టుకుంటే మంచిగా ఉంటుంది. ఇక సర్కార్ మెట్రో, ఎందుకంటే మెట్రో సర్కార్ తీసుకున్నది గవర్నమెంట్. ఎల్ఎన్టీ నుంచి 100% షేర్ల బదిలీ పూర్తయింది. సెక్రటేరియట్లో 1461 కోట్ల షేర్ల కొనుగోలు పత్రాలు మార్పిడి చేసుకున్నారు. మెట్రో ఫేజ్ 1 పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చేసింది.
ఇక మెట్రో ఫేజ్ 2కు లైన్ క్లియర్ అయింది. త్వరలోనే కేంద్రానికి లేఖ రాయాలని ప్రభుత్వం నిర్ణయించింది. విలీనమా గుర్తింపు సంఘం ఎన్నికల ఆర్టీసీ యాజమాన్యాల తర్జన భర్జన విలీనం వైపే మెజార్టీ మొగ్గు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. వాస్తవానికి ఇప్పుడు ఆర్టీసీ కార్మికులు మొన్న సమ్మె చేసిండ్రు. 32 డిమాండ్లు ప్రభుత్వం ముందర పెట్టిండ్రు. పెట్టిన తర్వాత ప్రభుత్వం స్పందించలేదు. తర్వాత ఒక కార్మికుడు డ్రైవర్ అన్న శంకర్ గౌడ్ చనిపోయిండు, ఆత్మ బలిదానం చేసుకున్నాడు. ఆ తర్వాత ప్రభుత్వం దిగొచ్చింది. తర్వాత ఏది కార్మికులందరూ కూడా కలిసికట్టుగా పోరాటం చేసిండ్రు. దానికి తీర్మానం వలన పూర్తిగా మద్దతు ఇచ్చిండు. 100% మీతోటి నేను ఉన్నా అని చెప్పిండు. దాంతోపాటు కొన్ని పార్టీలు కూడా మద్దతు తెలియజేసినాయి. మొత్తం మీద కార్మికులు విజయం సాధించిండ్రు. చర్చలు సఫలమైనాయి. ఇందులో ప్రధానంగా ఏమున్నది, ఇక్కడ 2 ప్రధానమైనటువంటి డిమాండ్లు ఉన్నాయి. 2 ప్రధానమైన డిమాండ్లు 2 ఉన్నాయి 32లో. ఏంటిది? ఒకటి ప్రభుత్వంలో విలీనం చేయడం. ఏది? ఆర్టీసీని. ఆర్టీసీ చాలామంది ఏమనుకుంటారంటే ప్రభుత్వం గవర్నమెంట్ది అనుకుంటారు. ప్రభుత్వ అనుబంధ సంస్థ అది ఆర్టీసీ. రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ అనేటువంటిది ప్రభుత్వ అనుబంధ సంస్థ, ప్రభుత్వం కాదు. కాబట్టి ప్రభుత్వంలో విలీనం చేయాలనేటువంటి ప్రధాన డిమాండ్ ఒకటి. దాంతోపాటు గతంలో ఎవరు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం చేసిండు, ఈ కార్మిక సంఘాలు ఏవైతే ఉంటాయో, ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించినటువంటి కార్మిక సంఘాలు ఏవైతే ఉంటాయో ఆ కార్మిక సంఘాలు మొత్తం కూడా ఖతం చేసిండు. ఎన్నికలు బినికలు ఏం లేవు, వీళ్ళంతా పరిచయం చేస్తున్న రూకేది అంత దమాకరం ఎందుకురా బాబు అని చెప్పేసి పక్కకు పెట్టాడు. కాబట్టి కార్మికులు ఏమన్నారంటే మాకు కార్మిక సంఘాలు ఉండాలి, అధికారికంగా వాటికి ఎన్నికలు నిర్వహించాలని ఒక డిమాండ్ పెట్టారు. ఎందుకు పెట్టిండ్రు అట్లా? రాజకీయాలు చేద్దామనా? కాదు. కార్మికులకు ఏదైనా జరిగితే, కార్మికులకు ఏదైనా అన్యాయం జరిగితే వాళ్ళ పక్షాన మాట్లాడేటువంటి నాయకులు ఉండాలి, వాళ్ళ పక్షాన మాట్లాడేటువంటి ఒక గుంపు ఉండాలనేటువంటి ఉద్దేశంతో కార్మిక సంఘాలు ఉండాలని చెప్పేసి బలంగా డిమాండ్ చేసినాయి అక్కడ ఉన్నటువంటి ఆర్టీసీ కార్మికులు. దీంతో ప్రధానమైనటువంటి డిమాండ్కి ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించింది. అంచెలంచెలుగా ప్రభుత్వంలో విలీనం చేసుకుంటామనేటువంటి ఒక మాట చెప్పింది, ఒక ప్రాసెస్ ప్రకారం, ఒక పద్ధతి ప్రకారం. తర్వాత కార్మిక సంఘాలకు ఎన్నికలు కూడా నిర్వహించడానికి కూడా ఓకే చెప్పింది. అదే దీంతో ఇప్పుడు కార్మిక సంఘాలు లేవు కదా, ఇప్పుడు కార్మిక సంఘాలు ఎన్నికలు పెట్టాలన్నా లేకపోతే ఈ ప్రభుత్వంలో విలీనం చేయాలన్నా అని చెప్పేసి కార్మికులందరినీ అడిగితే ఫస్ట్ మమ్మల్ని ప్రభుత్వంలో విలీనం చేయండి అనేటువంటి డిమాండే ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఫస్ట్ ప్రభుత్వంలో విలీనం చేయండి ఆర్టీసీని, ఆ తర్వాత కార్మిక సంఘాలకు ఎన్నికలు పెట్టాలనేటువంటి డిమాండ్ 2 కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఏది ఫస్ట్ అంటే ఫస్ట్ విలీనం చేయడం అనేటువంటిది ఎక్కువగా మెజార్టీ ఏది ఆర్టీసీ కార్మికులు చెప్తున్నటువంటి మాట. ఎందుకంటే వాళ్ళ జీవితాలు బాగుపడతాయి. కార్పొరేషన్ కాకుండా అప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు అవుతారు వాళ్ళు అప్పుడు. కాబట్టి అది కోరుకుంటున్నారు వాళ్ళు. దానికి సంబంధించినటువంటి వార్తనే చేసింది. ఆర్టీసీ యూనియన్ల తర్జన భర్జన విలీనం వైపే మెజార్టీగా మొగ్గు చూపుతున్నారు. వాస్తవానికి అదే జరగాలి. ఎన్నికలకు మరికొన్ని యూనియన్లు పట్టుబడుతున్నాయి. ఎందుకంటే ఎన్నికలకు యూనియన్లు ఎందుకు పడుతున్నాయి అంటే ఇప్పుడు వేసుకుంటే దాన్ని మంచిగా మనదే ఉంటుంది, మన కార్మిక సంఘమే అట్లుంటుంది అని చెప్పేసి గెలుస్తుందని. వచ్చే నెల 1న సీఎం రేవంత్ రెడ్డిని కలవనున్న జేఏసీ నేతలు విలీనం ప్రక్రియను ముందుగా ప్రారంభించాలని కోరే ఛాన్స్ ఉంది. కోరాల కూడా అదే చేయాలి ఫస్ట్. యూనియన్ నేతల ఫిర్యాదులపై వెంటనే స్పందించాలని చెప్పేసి ఎండీ అంటున్నారు. అన్ని డిపోల మేనేజర్లకు ఆదేశాలు కూడా జారీ చేసిండ్రు. ఇక్కడ బీసీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏదైతే ఉందో, బీసీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధానంగా విలీనం చేయండి అని చెప్పేసి కోరుతా ఉంది. ఆ తర్వాత ఎన్నికలు పెట్టండి అని కూడా, మేము ఎన్నికల బరిలో నిలవడానికి కూడా రెడీగా ఉన్నామనేటువంటి మాట కూడా చెప్తా ఉంది. కాబట్టి విలీనాన్ని చాలామంది కోరుకుంటున్నారు. కాబట్టి బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ కూడా, బీసీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ కూడా అదే కోరుతా ఉంది. ఇది ఇట్లా జరుగుతూ ఉంది. ఇక యూనియన్ నేతలకు ఫిర్యాదులపై వెంటనే స్పందించాలని చెప్పేసి ఎండీ అన్ని డిపోల మేనేజర్లకు ఆదేశాలు జారీ చేసిండ్రు. ఇక ఉద్యోగుల బకాయిలు 1000 కోట్లు రిలీజ్ చేసిండ్రు. ఏ ఉద్యోగుల బకాయిలు? ఉద్యోగులు అంటే రిటైర్ అయినటువంటి ఉద్యోగుల బకాయిలు. గతంలో 700 కోట్ల రూపాయలు విడుదల చేస్తుండే, ఇప్పుడు 1000 కోట్ల రూపాయలు విడుదల చేసిండ్రు. 2025 అక్టోబర్ నాటికి ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్ అయినరో వాళ్ళ బెనిఫిట్స్ ఇవ్వాలని చెప్పేసి, తొందరగా ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. మంచి పని చేసింది ఒక రకంగా. చాలామంది చచ్చిపోతారు పాపం, ఎందుకంటే వాళ్ళ బెనిఫిట్స్ రాక
తర్వాత జీతం రాదా, ఎందుకంటే సగం జీతమే వస్తుంది, ఏది పింఛనే వస్తుంది కాబట్టి ఆ పింఛను, తర్వాత బెనిఫిట్స్ రాక చాలా రకరకాల, కొంతమంది చనిపోయారు పాపం, కొంతమంది బిడ్డల పెళ్ళిళ్ళు చేసేది ఉంటే బిడ్డల పెళ్ళిళ్ళు ఆగిపోయినాయి, ఇట్లా రకరకాలుగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి వాళ్ళ బెనిఫిట్స్ వాళ్ళకు రావాల్సినటువంటి హక్కు వాళ్ళది, కాబట్టి ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. ప్రభుత్వం కూడా 1000 కోట్లు రిలీజ్ చేసిందంట. నెలకు 700 కోట్ల రూపాయల నుంచి 1000 కోట్లకు పెరిగిన చెల్లింపులు. అక్టోబర్ 2025 వరకు రిటైర్ ఉద్యోగుల జీపీఎఫ్ క్లియర్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించిందట. మంచి పని. ఉద్యోగుల పెండింగ్ బకాయిల కోసం 1000 కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. గతేడాది ఉద్యోగ సంఘాలతో జరిగిన చర్చల సందర్భంగా ప్రభుత్వం నెలకు 700 కోట్ల రూపాయలు విడుదల చేస్తామని హామీ ఇచ్చింది. ఆ ప్రకారంగా మార్చి 2026 వరకు ప్రతి నెలా ఉద్యోగులకు పెండింగ్ బకాయిలను రిలీజ్ చేస్తూ వచ్చింది. అయితే ఉద్యోగుల ఆర్థిక అవసరాలను, వారు పడుతున్న ఇబ్బందులను స్వయంగా గమనించిన ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరం నుంచి ఈ మొత్తాన్ని 1000 కోట్లకు పెంచాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే ఏప్రిల్ నెలకు సంబంధించిన 1000 కోట్ల రూపాయలను విడుదల చేశారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగుల పట్ల ప్రభుత్వం అత్యంత సానుకూలంగా స్పందించింది. 2025 అక్టోబర్ వరకు పెండింగ్లో ఉన్న రిటైర్డ్ ఉద్యోగుల జీపీఎఫ్ బకాయిలన్నింటినీ ఈ నిధులతోటి పూర్తిగా క్లియర్ చేశారు. ఉద్యోగుల ఆరోగ్య అవసరాలకు సంబంధించి మెడికల్ బిల్లులను కూడా ఒక్కరోజు కూడా ఆలస్యం చేయకుండా ప్రాధాన్యత క్రమంలో ఎప్పటికప్పుడు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించిందట. మంచి పని. నిజంగా పాపం కొంతవరకు వాళ్ళకు రిటైర్డ్ ఉద్యోగులకు మంచి జరుగుతుంది. ఇక ఎగ్జిట్ పోల్స్ ఎక్కడ ఉన్నాయంటే ఇట్లా చూస్తేనే గిట్టున్నాడు, ఎగ్జిట్ పోల్స్ చూపించే ఇంత పెద్ద చూపిస్తుంది. ముగిసిన ఎన్నికల ప్రచారం అని చెప్పేసి ప్రక్రియ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇది వెలుగులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి విజయక్రాంతి చూద్దాం. ఇక బెంగాల్లో బీజేపీ హవా. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ బెంగాల్నేమో బీజేపీ హవా, తర్వాత పోల్ ఆఫ్ ఎగ్జిట్ పోల్స్ మమతతో నువ్వా నేనా అంటున్నా చెప్పేసి కమలం అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. పశ్చిమ బెంగాల్లో కొంతవరకు టఫ్ ఫైట్ ఉందంటే అందులో భారతీయ జనతా పార్టీకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ తమిళనాడులో స్టాలిన్కి అవకాశాలు ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ కేరళలో మాత్రం మళ్ళీ విజయం వచ్చే అవకాశం లేదని చెప్తా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీతో కూడినటువంటి కూటమి ప్రభుత్వం వచ్చే అవకాశం ఉందంట. ఇక్కడ అస్సాంలో భారతీయ జనతా పార్టీ, తర్వాత ఇక్కడ పుదుచ్చేరిలో కూడా భారతీయ జనతా పార్టీకే అవకాశాలు ఉన్నాయి. 4 తారీఖు నాడు పూర్తి తెలిసిపోతుంది. మహిళా బిల్లు వ్యతిరేకి కాంగ్రెస్ బంగాల్ మార్పు కోరుకుంటోంది. ఇక్కడ గంగా ఎక్స్ప్రెస్ను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తోంది. ఇక్కడ బుధవారం వారణాసిలో కాశీ విశ్వనాథుడిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసిన సందర్భంగా త్రిశూలం, ఢమరుకం, సాంప్రదాయ కండువాతో ప్రధాని నరేంద్ర మోడీ ఇక్కడ కనిపించింది. ఇట్లా ఇక 10న మోడీ జనాగ్రహ సభ పెడతారట. ఎవరు? భారతీయ జనతా పార్టీ. కాంగ్రెస్ విభజన రాజకీయాలపై జనం ఆగ్రహంతో ఉన్నారు. ఇక 8,000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులను ప్రారంభించనున్న ప్రధాని మోడీ సభ పోస్టర్ను ఆవిష్కరించింది భారతీయ జనతా పార్టీ చీఫ్ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, తర్వాత నాయకులు. 10 తారీఖు నాడు ఉంటుంది, మే 10 తారీఖు నాడు. ఇక 10th బాలికదే పైచేయి. ప్రైవేట్ కంటే రెసిడెన్షియల్ స్కూళ్లలో అత్యధిక ఉత్తీర్ణత సాధించినాడు. ప్రైవేట్ స్కూళ్ళ కంటే గురుకులాలలో ఎక్కువ ఉత్తీర్ణత సాధించినాడు పిల్లలు. ఇంగ్లీష్ మీడియంలోనే ఎక్కువ మంది పాస్ అయినరు. 6 పాఠశాలల్లో 0% ఉత్తీర్ణత. దేంట్లో? ప్రైవేట్ స్కూళ్ళల్లో. అది జూన్ 5 నుంచి 12 వరకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఉంటుందంట. విశ్రాంత ఉద్యోగులకు 1000 కోట్ల రూపాయలు రిలీజ్ చేసి డిప్యూటీ సీఎం బట్టి ఆదేశాలతో బకాయిలు విడుదలైనవి. ప్రాజెక్టులు డెడ్ స్టోరేజ్కి వచ్చేసినాయంట. రాష్ట్ర సర్కార్కు సవాల్గా మారిన డేంజర్ బెల్స్. ఇక రుతుపవనాలు ఆలస్యమైతే మరింత కష్టంగా ఉంటాయి. ఎల్నినో ప్రభావంతో వర్షాలు తగ్గే అవకాశం ఉంది. ఇక కాళేశ్వరం మరమ్మతుల్లో జాప్యంతో పరిస్థితి మరింత తీవ్రతరం. 2016 నాటి కరువు ఎదురయ్యే ప్రమాదం ఉందంట. మొత్తం కూడా అన్ని ప్రాజెక్టులల్లా నీళ్లు సాగానికి కూడా లేవు. పరిస్థితి దారుణంగా ఉంది. 150 మీటర్ల ఎత్తుకు తుమ్మిడిహెట్టి నిర్మాణం వేగవంతం చేయాలి. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో చర్చించే బాధ్యత మంత్రి ఉత్తమ్ కుమార్కి అప్పగించిండు. తుమ్మిడిహెట్టిపై ఇంజనీర్లు, నిపుణులతో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ సమీక్ష నిర్వహించారు. ఇక ప్రాణహిత చేవెళ్లకు కట్టుబడి ఉన్నాం. ప్రాజెక్టు నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం అని చెప్పేసి తుమ్మిడిహెట్టి నుంచి ఎల్లంపల్లికి ప్రత్యామ్నాయ ప్రతిపాదనలు అని చెప్పేసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నాడు. రాహుల్ బంధు జోరు. ప్రజలు తిడితే పైశాచిక ఆనందమా? గురుకుల విద్యార్థులు చనిపోయినా సీఎంకు సిగ్గు అనిపించడం లేదా? ధాన్యం తడిసి రైతులు ఏడుస్తుంటే కనీసం బాధ లేదు. పాలమూరు బిడ్డ
ఆ జిల్లాకైనా మంచి చేశారా? బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు మాట్లాడండి. ఇక గ్లోబల్ బిజినెస్ సర్వీసెస్ హబ్గా హైదరాబాద్ జీసీసీలు జీవీసీలుగా మారుతాయంట. హైనెకెన్ బిజినెస్ సర్వీసెస్ ఇండియా జీసీసీ ప్రారంభోత్సవంలో మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబు మాట్లాడాడు. ఇక మెట్రో స్వాధీనం 1461 కోట్ల రూపాయల విలువైన 100% షేర్ల బదిలీ. ఇక రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లోకి ఇది మెట్రో వస్తూ ఉంది. ఎల్ఎన్టీతో పూర్తయింది ఒప్పందం, బరాబరిగా సెట్ అయిపోయింది లెక్క. ఇది విజయక్రాంతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు అయితే ఒకసారి ఈనాడు చూద్దాం. ఈనాడు ఇంక ఈనాడే ఉన్నది ఏమి భాష్యంలో వద్దాం మనం, మాకు గిడిగో ఫస్ట్ పేజీకి అంటే ఇంకా వస్తలేవో ఫస్ట్ పేజీ గీడ్ ఉన్నదా? రైట్. బెంగాల్లో కమలం, తమిళనాట డిఎంకే. ఇక్కడ ఈసారి యూడిఎఫ్ చేతికి కేరళ పోతా ఉంది. యూడిఎఫ్ అక్కడ అధికారంలోకి వస్తుందంట. అస్సాంలో ఎన్డీఏ హ్యాట్రిక్, పుదుచ్చేరి కూడా ఇక్కడ వారిదే. ఎగ్జిట్ పోల్స్ అంచనా తమిళనాడులో విజయానికే మొగ్గు అని చెప్పేసి యాక్సిస్ మై ఇండియా చెప్తా ఉంది. ఇవి ఎగ్జిట్ పోల్స్కి సంబంధించినటువంటి ఫలితాలు. ఇక తుమ్మిడిహెట్టికి ఆమోదం. 150 మీటర్ల ఎత్తున నిర్మాణానికి మహారాష్ట్రతో సంప్రదింపులు జరపాలని సీఎం ఆదేశం. ఆ రాష్ట్రాన్ని ఒప్పించేలా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సాయం తీసుకోవాలని సూచించిండు. ఇక హైదరాబాద్ మెట్రో ప్రభుత్వ పరం, ఎల్ఎన్టీతో పూర్తయిన ఒప్పందం. 1461.47 కోట్ల రూపాయలతో 100% షేర్లు బదిలీ అయిపోయినాయి. ఇప్పుడు గవర్నమెంట్దే ఇప్పుడు మెట్రో, ఎల్ఎన్టీది కాదు. ఇక 10లో 95.15% పాస్ అయినరు. గత ఏడాది కంటే 2.37% అధికంగా పాస్ అయినరు. 49% బడుల్లో 100% ఉత్తీర్ణత సాధించిండ్రు. 99.30%తో ప్రథమ స్థానంలో ములుగు జిల్లా ఉన్నది. 2-3 స్థానాల్లో నాగర్ కర్నూలు, నిర్మల్ ఉన్నాయట. ఇక 89.23%తో చివరన హైదరాబాద్ ఉంది. అత్యుత్తమ పంచాయతీగా విట్టునాయక్ తండా ఎంపికైందంట. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు దరఖాస్తుకు 14న తుది గడువు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఈ అడ్వాన్స్ సప్లిమెంటరీ కూడా ఉంటుందంట పిల్లలకి. రాష్ట్ర భద్రతా సలహాదారుగా శివధర్ రెడ్డి, ఎవరు ఇప్పుడు డీజీపీగా రిటైర్ అయ్యింది కదా, ఇవాళ రిటైర్ అవుతుండు కదా, ఆయనకు రాష్ట్ర భద్రతా సలహాదారుగా పెడతా ఉన్నారు. మరి ఇవాళనే ఇంకొకరు కూడా రిటైర్ అవుతూ ఉన్నారు. ఎవరు? గతంలో రాచకొండ సిపిగా పనిచేసినటువంటి సుధీర్ బాబు ఇప్పుడు ఫ్యూచర్ సిటీ సిపిగా పనిచేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఇవాళ రిటైర్మెంట్ ఉన్నది ఆయనది కూడా. మరి ఆయనకి ఏమైనా ఇస్తారా అంటే ఆయన రెడ్డి కాదు కాబట్టి మరి ఇస్తారా అయ్యారు అనేది గ్యారంటీ లేదు. ఇక్కడ రిటైర్ అవుతుంటే ఓకే అయిపోయింది. దేశ జనాభా 142.58 కోట్లు, 2036 నాటికి మరో 10 కోట్లు పెరుగుదల. గణాంకాల మంత్రిత్వ శాఖ తాజా అంచనా వేస్తుంది. దిగ్బంధనం దీర్ఘకాలికం. ఇరాన్ను ఉక్కిరి బిక్కిరి చేసేలా అమెరికా వ్యూహం. అలా చేస్తే తీవ్ర స్థాయిలో విరుచుకుపడతామని చెప్పేసి టెహ్రాన్ చెప్తుంది. ఎవరికి వాడే మంచిగా నడుస్తూ ఉంది లెక్క, ఎంత యాడ్ ఉన్నట్టుంది. ఇది ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు అయితే ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దాం. ఏమి ఎన్నడే ఉన్నట్టుంది ఇవన్నీ. నెంబర్ వన్ ఈ నెంబర్ వన్ సలగుండా. రైట్. 10లో 95% పాస్. నిరుటి కంటే 2.37% అధికం ఉందంట. కోవిడ్ తర్వాత ఇదే అత్యధికం. 49% బడుల్లో 100% ఉత్తీర్ణత. 99.3% ఉత్తీర్ణతతో ముందంజలో ములుగు జిల్లా. ఇక్కడ 89.23% ఉత్తీర్ణతతోటి ఇక్కడ హైదరాబాద్ లాస్ట్లో ఉందట. 6 ప్రైవేటు పాఠశాలల్లో 0 ఫలితాలు వచ్చినాయి. ఇక జూన్ 5 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఉంటాయంట. బెంగాల్లో రికార్డు స్థాయిలో పోలింగ్ జరిగింది. 2వ దశలో 91.66% నమోదైంది. 4వసారి అధికారం మాది అని చెప్పి టీఎంసీ అంటుంటే దీదీని ఓడిస్తున్నామని బీజేపీ అంటున్నది. ఇక సిఆర్పీఎఫ్ పనితీరుపై మమత ధ్వజమెత్తిందంట. ఓట్లు పడడం లేదన్న నిరాశతోనే మమత ఆరోపణలన్నీ సువేందు అధికారి చెప్తున్నాడు. ఇక్కడ కొన్ని చోట్ల బీజేపీ సిపిఎం అభ్యర్థులు పేర్లపై టేప్ అతికించినట్లుగా ఫిర్యాదులు వచ్చినట్టు చూసుకో. ఇదో కథ. అవసరమైతే అక్కడ రీపోలింగ్ చేస్తామని ఎలక్షన్ కమిషన్ అంటుంది. బెంగాల్ బీజేపీదే కాషాయ పార్టీ. తొలిసారి ఆ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఫస్ట్ టైం. ఎందుకంటే అది బెంగాల్ అంటే యాక్చువల్ గతంలో ఎర్ర జెండాకు మారుపేరుగా ఉండే. ఎర్ర జెండాకు మారుపేరుగా ఉన్నటువంటి బెంగాల్ ఆ తర్వాత ఇక్కడ మమతా బెనర్జీ చేతిలోకి వచ్చింది. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ చేతిలోకి వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళా
భారతీయ జనతా పార్టీకి మొట్టమొదటిసారిగా అక్కడ పాగా వేసేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి. ఎగ్జిట్ పోల్స్లో పలు సర్వేల సంస్థల అంచనా, అస్సాంలో బీజేపీకి హ్యాట్రిక్ విజయం, తమిళనాడులో స్టాలిన్కి మళ్ళీ పట్టం కట్టే అవకాశం ఉందట. హంగ్ వస్తే కింగ్ మేకర్గా విజయ్ ఉంటాడు, ఎవరు హీరో. పుదుచ్చేరి మళ్ళీ ఎన్డీఏదే. కేరళ పగ్గారు కాంగ్రెస్ సారథ్యంలోని యూడీఎఫ్కు దక్కే అవకాశం ఉందట. ఇక తుమ్మిడిహెట్టి ఎట్ ది రేట్ ఆఫ్ 150 మీటర్లు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక సర్కార్ మెట్రో సర్కార్ చేతిలోకి వచ్చేసింది. బెంగళూరులో వర్ష బీభత్సం, కూలిన బౌరింగ్ ఆసుపత్రి ప్రహరీ గోడ, ఫుట్పాత్ వ్యాపారులపై పడ్డ శిథిరాలు, పాపం 7 చనిపోయారు. క్షతగాత్రులకు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పరామర్శించిండట. పాపం మృతుల కుటుంబాలకు 5 లక్షల చొప్పున పరిహారం. ఎదురుగాళ్లకు కూలిన చెట్లు, దెబ్బతిన్న పలు వాహనాలు. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి మన పేపర్ చూద్దాం. చిన్నారి తెలంగాణ. ఇక బెంగాల్లో హోరాహోరీ, తమిళనాట మళ్ళీ డిఎంకేదే. కేరళలో ఇవన్నీ కూడా ఇట్లా వస్తూ ఉన్నాయి ఫలితాలు. బీసీల గుప్పిటే ఓసీల గుప్పిటే, బీసీల గుప్పిటకు రావాల్సింది ఓసీల గుప్పిటే రియల్ ఎస్టేట్ ఉన్నది. వారి చేతుల్లోనే మెజార్టీ వ్యాపారాలు ఉన్నాయి. అన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి. ఎందుకంటే అసలు యాక్చువల్గా దారుణంగా ఉన్నది పరిస్థితి. మొత్తం ఫలానా వాళ్ళ ఓకే ఇట్లుంటుంది లెక్క. బీసీల చేతిలో అరకొర బిజినెస్లు, ఓసీ వ్యాపారవేత్తల వద్ద బిల్ల బంట్రోతులుగా బీసీలు. చాలా చోట్ల బీసీలకున్న కొద్దిపాటి భూముల్లోనూ వెంచర్లు వేసి ఓసీలు వ్యాపారం చేస్తున్నారు. ఓసీల జనాభా 15%, బీసీ జనాభా 56%. అంటే ప్రభుత్వం చెప్పిన లెక్కలు, లేకపోతే ఇంకా అంతకంటే తక్కువ ఉంటుంది వాళ్ళది, 11%. మొత్తం ఓసీ జనాభాలో రియల్టర్లు 0.8%, బీసీ రియల్టర్లు 0.3% నుంచి 0.6%. ఇది పరిస్థితి. విద్య, వైద్యం, ఆర్థిక రంగాలే కాదు, వ్యాపారం, రియల్ ఎస్టేట్ సెక్టార్లోనూ అగ్రవర్ణాలు పాతుకుపోయాయి. అర్ధ అంగబలంతో ఈ 2 రంగాలను ఓసీ వర్గాలు అనాదిగా శాసిస్తున్నాయి. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే లెక్కలు చూస్తే విస్మయం కలుగుతుంది. తెలంగాణ గ్రామీణ జిల్లాల్లో రెడ్లు, ఇతర ఉన్నత కులాలు వ్యాపారం, రియల్ ఎస్టేట్ రంగాల్లో ఏ స్థాయిలో తిష్టవేశాయో సిపెక్ ద్వారా బహిర్గతమైంది. రాష్ట్రంలోని కీలకమైన అనేక జిల్లాల్లోని ఉన్నత కులాలకు చెందిన వారే రియల్టర్లుగా చెలామణి అవుతుండడం గమనార్హం. ఇక బీసీలు వ్యాపారం, రియల్ ఎస్టేట్ చేస్తున్నప్పటికీ అది రెడ్లు, ఇతర ఉన్నత కులాల బిజినెస్ల ముందు దిగదుడుపుగానే వ్యవహారంగానే మారింది. ఆయా ప్రాంతాల్లో అగ్రవర్ణాల రియల్టర్లు పెద్ద ఎత్తున వెంచర్లు వేసి వ్యాపారాలు చేస్తుండగా బీసీ బిడ్డలు మాత్రం చాలా చోట్ల వారి వద్దే బిల్ల బంట్రోతులు పనులు చేస్తుండడం గమనార్హం. ఇక జిల్లాల వారీగా ఓసీ వ్యాపారులు, రియల్టర్ల మధ్య వ్యత్యాసం చూసినప్పుడు ముక్కున వేలేసుకోవాల్సిందే. అనేక జిల్లాల్లో రియల్ ఎస్టేట్ రంగంలో రెడ్లు, ఓసీల ఆధిపత్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఇట్లా పరిస్థితి ఇట్లుందంట. మొత్తం మీద రియల్ ఎస్టేట్ ఎవరి చేతి ఉందంటే వాళ్ళ చేతికి వెళ్ళిపోయింది. కొంతమంది ఏం చేస్తుంటారంటే, ఇప్పుడు వాడు ఆంధ్రప్రదేశ్ నుంచో ఇక్కడి నుంచో వచ్చినట్టు వాడు వచ్చేసి ఏమంటుండు, సెక్రటేరియట్కి వచ్చిండు. సెక్రటేరియట్కి వచ్చేసి సెక్రటేరియట్కి దేంట్లో వచ్చిండు, మళ్ళా యూనిఫామ్లా, పోలీస్ యూనిఫామ్లో వచ్చిండు. ఈ లంగా, ఈ వెస్ట్ ఫెలో వీడు యూనిఫామ్లో వచ్చేసి నేను రేవంత్ రెడ్డి గారి దగ్గర చేస్తా అని చెప్పేసి చేస్తే వాళ్ళు పోలీసులు పట్టుకుని వీడే సెక్రటేరియట్లో ఫేక్ పోలీస్ రీల్స్ చేస్తున్నాడు వీడు. ఏమని, తెలంగాణ సెక్రటేరియట్లో వివాదాస్పద రీల్స్ చేసిన ఫేక్ కానిస్టేబుల్ నిఖిల్పై కేసు నమోదైంది. పరారీలో ఉన్న నిఖిల్ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. పోలీస్ యూనిఫామ్లో సీఎం రేవంత్కు కలవాలంటే నాకు మెసేజ్ చేయండి అంటూ సెక్రటేరియట్లో నిఖిల్ రీల్స్ చేసిన విషయం తెలిసిందే. రీల్ వైరల్ అవ్వడంతో ప్రజాప్రతినిధులు ఉండే చోట నిర్లక్ష్యంగా వ్యవహరించిన భద్రతా సిబ్బందిపై ప్రజల నుంచి ఆగ్రహం వ్యక్తం అవడంతో ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. కాగా ఆయనపై ఏపీలోనూ కేసులున్నాయట. వీనిపైన వీడు లంగ కొడుకు, ఇంకా వీడే. అందరికి నమస్తే. నేను రేవంత్ రెడ్డి సెక్యూరిటీ అంటే నా ఆఫీస్ దగ్గర ఉన్నా. ఎవరన్నా రేవంత్ రెడ్డిని కలవాలంటే నాకు మెసేజ్ చేయండి, లైక్ చేయండి, ఇంకొకరికి షేర్ చేయండి. చూసారు కదా, ఈ లంగా కొడుకు ఏంటంటే అసలు యాక్చువల్గా వీనికి సంబంధం లేదు, ఏం లేదు. చేసుకున్నది ఏది పోలీస్ డ్రెస్, వీడు ఫేక్ వీడు. అయితే విషయం ఏంటంటే, ఇట్లా చాలామంది లంగాలో అసలు యాక్చువల్గా నిజంగా కమ్యూనికేషన్స్ ఉన్నోళ్ళు, మనం పని చేయగలుగుతాం, పని చేసే శక్తి ఉంటుంది, కానీ మనం చెప్పుకోం. కానీ ఇప్పుడు అసలు యాక్చువల్గా ఏమీ ఉండదు వీనికి, అసలు యాక్చువల్గా సంబంధమే ఉండదు. అయినా కానీ
మేము అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పేసి చెప్పుకొని మొత్తం కూడా అమాయకుల దగ్గర తర్వాత పేద ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేసి ఉద్యోగాలు ఇప్పిస్తాము అది చేస్తాము ఇది చేస్తామని చెప్పేసి రకరకాలుగా చెప్పి మోసం చేస్తూ ఉంటారు ఇటువంటి లంగా కొడుకులు. కాబట్టి వీళ్ళని ఈ పోలీసులు పట్టుకున్నారు ఆల్రెడీ. పట్టుకొని వీడు ఆ ఎర్రచెట్లు కూడా చేసిండు వాడు ఎర్రచెట్లు చూపిస్తాం. వీడే ఈ లంగా కొడుకు. నమస్తే, నేను రేవంత్ రెడ్డి సెక్యూరిటీ ఏరియా అంటే నా ఆఫీస్ దగ్గర ఉన్నా. ఎవరన్నా రేవంత్ రెడ్డిని కలవాలంటే నాకు మెసేజ్ చేయండి, లైక్ చేయండి, ఇంకొకరికి షేర్ చేయండి. చూడ్రి ఇవి ఇట్లా చెప్పుకుంటారు అనమాట. ఇట్లా చెప్పుకొని ఏం చేస్తారు వీళ్ళు, ఇక వాడు వస్తువులకు బిస్సులకు అన్ని కూడా పాల్గొంటారు. నిజంగా అసలు యాక్చువల్గా చేసే వాళ్ళు అట్లా ఇట్లా ఎవరు కూడా చెప్పుకోరు. మన కమ్యూనికేషన్స్ ఉంటాయి కానీ చెప్పుకో. అంటే విషయం ఏంటంటే ఉన్నోళ్ళు చెప్పుకోరు ఎవరు కూడా. వీడు చెప్తుంటాడు ఇట్లా. ఇటువంటి కొడుకులను ఎట్టి పరిస్థితుల్లో నమ్మొద్దు. దీనివల్ల ఏమవుతుంది, ఇప్పుడు పాపం అమాయకులు మోసపోతారు, నష్టపోతారు. డబ్బులు ఇస్తారు, ఇప్పుడు వాడు ఉద్యోగం పెట్టిస్తా అంటాడు, లేకపోతే ఇంకో పని చేస్తారు ఇట్లా అని చెప్తుంటారు ఇటువంటి కొడుకులు. నన్ను పట్టుకున్నారు, మంచి పని చేశారు కానీ అట్లుంటారనమాట. జాగ్రత్తగా ఉండాలి ఇటువంటి వాళ్ళతోటి. కవితతో ఏం కాదు, ఊదు కాలది పీరు లేవదని చెప్పేసి అంటున్నాడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. డబ్బులున్నాయని పార్టీ పెట్టింది, పార్టీ అంటే పాండాబ పెట్టినట్టు కాదు. కవిత కేసీఆర్ని విమర్శిస్తే బాధేసింది. ఆమె తన తండ్రిని విమర్శించి మర్యాద పోగొట్టుకుంది. తండ్రికి విలువనివ్వని మనిషి తెలంగాణకు అమ్మ ఎలా అవుతుంది అని చెప్పేసి రాజగోపాల్ రెడ్డి అంటున్నాడు. ఉద్యమకారుడి బిడ్డగానే కవితకు గుర్తింపు, ఆమెకు వచ్చే ఎన్నికల్లో డిపాజిట్ కూడా రాదు. కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు చేసిండు. ఆమెతోటి ఊదు కాలది పీరు లేవదట. పరిస్థితి అట్లున్నది. వాస్తవమే ఆయన చెప్పింది కూడా అని చాలామంది అంటున్నారు. ఇక రైతులు ఆందోళన చేస్తుంటే సిగ్గనిపించడం లేదా? ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి దానవీర శూరకర్ణ, ఎన్నికల తర్వాత కుంభకర్ణ. ఈ దుర్మార్గు పాలనను మరో ఏడాది తట్టుకోవాలి. సంవత్సరం తర్వాత రేవంత్ రెడ్డి పేరు చెబితే కుక్క కూడా లేవదు అని చెప్పేసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటుండు. కుక్క కూడా లేవదంటే మీరు వస్తే కుక్కలు వేస్తానట. ఇట్లా ఏదన్నట్టు దానికి అర్థం. 10 ఫలితాల్లో బాలికలదే పైచేయి. మొత్తంగా 95.15% ఉత్తీర్ణత, బాలికలు 96.26%, బాలురు 94.07% అయ్యారట. 10వ తరగతిలో 95% మంది పాస్ అయ్యారట పిల్లలు. నేను ఎక్కడికి పోను, ఏడుంటాడట, కేసీఆర్ దగ్గరనే ఉంటాడట. కేసీఆర్ వెంటే ఉంటా అంటున్నాడు. ఎవరు? పాలమ్మినా పూలమ్మినా ఇంకేం చేసిండు? పూలమల్లారెడ్డి కాలేజీలు కట్టిన బీఆర్ఎస్తోనే కొనసాగుతా, మోడీని మర్యాదపూర్వకంగా కలిసిన అంటుండు. ఆయన మన దేశానికి ప్రధాని, మోడీని కలిస్తే తప్పేంటి? అంత మాత్రానికే బీజేపీలో చేరినట్ల, నాపై తప్పుడు ప్రచారం సరికాదని చెప్పేసి మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి అంటున్నాడు. పాలమ్మిన పూలమ్మిన కాలేజీలు పెట్టిన ఇట్లా అంటాడు. విషయం ఏంటంటే వాళ్ళు అందరూ కలుస్తుంటారు. ఇప్పుడు విషయం ఏంటంటే పేదోడికి నువ్వు పాటు మారినవా, ఆయన కలిసి వచ్చినావా, అట్టట్లా కలుస్తావా అని చెప్పేసి పెద్ద పంచాయతీ లొల్లి అంగిలు చెంపుకుంటారు. వాళ్ళన్నీ అందరూ కలుస్తుంటారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుని పోతుంటారు. అణు కార్యక్రమాలు చేయొద్దు, ఇరాన్ తమకు స్పష్టమైన హామీ ఇవ్వాలి, లేకపోతే ఇంకా కఠినంగా వ్యవహరిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంటున్నాడు. ఇక లాభాల బాటలో స్టాక్ మార్కెట్ పోయినాయంట. సెన్సెక్స్ 609, నిఫ్టీ 181 పాయింట్లు ప్రాఫిట్ పొందినాయి. దేశీయ మార్కెట్ల ప్రభావితం చేసినట్టు అంతర్జాతీయ పరిణామాలని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక ఇది వరంగల్లో టీఆర్పీ కార్యాలయం ప్రారంభించిండు తీన్మన్ మల్లన్న. హైదరాబాద్లో రాష్ట్ర కార్యాలయం త్వరలో ప్రారంభం. వరంగల్ నుంచే పార్టీ విస్తరణకు శ్రీకారం, మహనీయుల ఆశయాలు సాధనకు కట్టుబాటు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. వరంగల్ జిల్లా కేంద్రంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రాంతీయ కార్యాలయాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి పార్టీ అధినేత, శాసనమండలి సభ్యుడు తీన్మాన్ మల్లన్న ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా తీన్మాన్ మల్లన్న మాట్లాడుతూ అతి త్వరలోనే హైదరాబాద్లో అసెంబ్లీ సమీపంలో పార్టీ రాష్ట్ర కార్యాలయాన్ని ప్రారంభించనున్నట్టు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ప్రాంతీయ కార్యాలయాలను స్థాపించేందుకు ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా కార్యాలయాల ప్రారంభంలో భాగంగా మొదటగా వరంగల్ జిల్లాలో కార్యాలయాన్ని ప్రారంభించడం ఆనందంగా ఉందని అన్నారు.
అయితే కార్యకర్తల సమక్షంలో కార్యాలయం ప్రారంభించడం ప్రత్యేకంగా భావిస్తున్నట్టు చెప్పారు. రాబోయే రోజుల్లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. బీసీల హక్కుల కోసం నిరంతరం పోరాడతామని, అందరూ ఐక్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్రజల సమస్యలపై ఇతర పార్టీల కంటే ఎక్కువగా స్పందిస్తున్నామన్నారు. తనను కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయగానే తమ దగ్గరికి వస్తారని కొందరు భావించారని, కానీ తాను నిజాయితీతో ప్రజల కోసం పనిచేయాలని పార్టీని ప్రారంభించారని తీన్మాన్ మల్లన్న స్పష్టం చేశారు. వ్యక్తిగత ప్రయోజనాల కంటే ప్రజల సేవే ముఖ్యమన్నారు. ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా పార్టీ బలంగా ఎదగడంలో అశోక్ ముదిరాజు, ఇటు రజనీ కుమార్ యాదవ్ వంటి నాయకులు కృషి కీలకమని మల్లన్న అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలోనూ పార్టీ శక్తివంతంగా మారుతోందని తెలిపారు. కాళోజీ, సర్వాయి పాపన్న వంటి మహనీయుల ఆశయాలను అమలు చేయడం తమ లక్ష్యమని మల్లన్న పేర్కొన్నారు. వారి ఆలోచనల దిశగా ప్రజల కోసం పనిచేస్తామని అన్నారు. పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రజనీ కుమార్ యాదవ్ మాట్లాడుతూ వరంగల్లో ప్రాంతీయ కార్యాలయం ప్రారంభించడం ఆనందదాయకమన్నారు. ఇక్కడ కార్యాలయ ఏర్పాటులో కార్యకర్తల శ్రమ కీలకమని ప్రశంసించారు. వరంగల్లో ప్రారంభించిన ఈ కార్యాలయం ఉమ్మడి వరంగల్ జిల్లా కార్యకర్తలందరికీ ఉపయోగపడుతుందని తెలిపారు. జిల్లా లేదా నగరానికి వచ్చే ప్రతి కార్యకర్త కార్యాలయాన్ని వినియోగించుకోవాలని సూచించారు. పార్టీ విస్తరణకు మరిన్ని కార్యక్రమాలు చేపట్టనున్నట్లు నాయకులు తెలిపారు. ప్రజల సమస్యలపై పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ కార్యకర్తలు, నాయకులు తదితరులందరూ కూడా పాల్గొన్నారు. వరంగల్లో కార్యాలయము నిన్న భారీగా ప్రారంభించిండు తీన్మాన్ మల్లన్న, తర్వాత రజనీ కుమార్ అన్న, తర్వాత ఇటు అశోక్ ముదిరాజు అందరూ కూడా పాల్గొన్నారు. విషయం ఏంటంటే అన్ని జిల్లాల్లో కూడా పార్టీలో భారీగా చేరికల పరంపర కూడా కొనసాగుతూ ఉంది. ఇక బెంగళూరులో వర్ష బీభత్సం పాపం కుప్ప కూలిపోయినట, దారుణంగా పాపం 7 చనిపోయారు. నేను ఎక్కడికి పోను అని చెప్పేసి మల్లారెడ్డి అంటుండు, చామకూర మల్లారెడ్డి. బెంగాల్లో హోరాహోరీ ఉందంట. ఇక ఓసీల గుప్పిట్లో రియల్ ఎస్టేట్ ఉన్నది. గ్రామ పంచాయతీ అధికారులకు తీపి కబురు. ప్రమోషన్లకు రాష్ట్ర సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జూనియర్ అసిస్టెంట్లు జీపీఓల పదోన్నతులకు ఓకే అయిపోయిందట. ఇక 60:40 నిష్పత్తిలో పదోన్నతులు కల్పించాలని నిర్ణయం. ఇక జిల్లా స్థాయిలో రొటేషన్ విధానం అమలు చేస్తారట. అణు కార్యక్రమాలు చేయొద్దు, ఇరాన్ తమకు స్పష్టమైన హామీ ఇవ్వాలని చెప్పేసి ట్రంప్ అంటున్నాడు. ఇది శరార్థలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు అయితే ఒకసారి గీమేమంటుందో చూద్దాం. బెంగాల్లో హోరాహోరీ ఇట్లా ఎగ్జిట్ పోల్స్కి సంబంధించినటువంటి వార్త కనిపిస్తూ ఉంది. ఇక రాచి రంపాన పెట్టే రాజ్యం, రైతు ఏడ్చిన యవసం, కాంటా ఎక్కని ధాన్యం, కంటానికి ఉరితాళ్ళ దైన్యం, 3 రైతులు ఆత్మహత్య అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. పంట కొనుగోలు పట్టని సర్కార్, రోడ్డుపై ధాన్యం పోసి రైతుల కన్నీళ్లు. రోజుల తరబడి రాత్రింబవళ్ళు పడిగాపులు కాలుస్తున్నట. కనిపించిన అధికారులందరినీ కూడా వేడుకున్నారు. సహనం నశించి రోడ్డు ఎక్కుతున్న రైతులు, ధర్నా రాస్తారోకోలతో రాష్ట్రమంతటా అన్నదాతల నిరసన అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఒడ్లు కొనండి, ఎందుకంటే పాపం ఇప్పుడు అకాల వర్షాలు వస్తూ ఉన్నాయి, ఇబ్బందులు అవుతాయి. టైంకి ఒడ్లు కొనండి. వాళ్ళు లారీలు లేవు, వాళ్ళు వస్తలేరు, తర్వాత ఇక్కడ లారీలు లేవు, లారీ మీరే తెచ్చుకోరు అంటున్నారట. ఇప్పుడు మీరే తెచ్చుకోరంటే ఇప్పుడు మీరు ఉన్నది ఎందుకు? మరి ప్రభుత్వంలో ఉన్న అధికారులు ఉన్నది ఎందుకు? ఈ వ్యవస్థ ఉన్నది ఎందుకు? ఇదంతా కూడా ఏందన్నట్టు పరిస్థితి ఏంది? 6 నెలలు పంట వండియాలి, కథ వేయాలి, లాస్ట్ తీసుకొచ్చి అడిగి పెడితే మొత్తం అంతా మార్చర్ బీచర్ అన్నీ వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళా మీరే లారీలు తీసుకురాలి. మరి ఇంకెందుకు ఇక ఉన్నది? కాబట్టి ఒడ్లు తొందరగా కొనాలి, ఎందుకంటే రైతులు ఇబ్బందులు పడతా ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా. ఇక గన్నీ గ్యాంగ్, ఇక చూడుకో, మొక్కల కొనుగోలుకు తీవ్ర కొరత, కుమ్మక్కైన గన్నీల కాంట్రాక్టర్లట. టెండర్ పూర్తయ్యాక ధరపై పేచి తొలుత ₹23 ఖరారైందంట. ఇప్పుడు ₹33 పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. గన్ని సంచులు, ఇక సంచులు లేక కూడా పరిశాన్ అయిపోతుంది. గోనె సంచులు. ధాన్యం కొనుక్కుంటే రణమే అని చెప్పేసి హరీష్ రావు బహిరంగ లేఖ రాసిందట ముఖ్యమంత్రికి. సిరిసిల్లలో నేత కార్మికుడు బలవారి మరణం. 10th క్లాస్లో 90% ఉత్తీర్ణత. రైతు రోదన కనిపిస్తలేదా? వడ్లు తడిచి అన్నదాతలు కన్నీళ్ళు పెట్టుకుంటున్న సీఎంకు బాధ లేదా అని చెప్పేసి ఇక్కడ ఎవరు కేటీ రామారావు అంటున్నాడు. ఇక సచివాలయంలో నకిలీ పోలీస్ వీడు. సీఎం రేవంత్ను కల్పిస్తా, పని ఉంటే ఫోన్ చేయండి అంటూ రీల్ చేసిండు వీడు. వీడియో వైరల్ అయ్యాక మేల్కొన్న పోలీసులు నేర చరిత్రుడిగా గుర్తింపు. నిఖిల్పై ఇప్పటికే పలు కేసులు ఉన్నాయంట. సెక్రటరియట్ భద్రతపై ఉత్పన్నమవుతున్న ప్రశ్నలు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక PSCSల రద్దు చెల్లదు, పాత సొసైటీలను కొనసాగించాల్సిందే, ప్రభుత్వానికి రాష్ట్ర హైకోర్టు
కీలక ఆదేశాలు. రేవంత్ సర్కార్కు ఎదురుదెబ్బ, కేటీఆర్కు ఫ్యాక్స్ అధ్యక్షుల కృతజ్ఞతలు అని చెప్పేసి ఒక వార్త. ఇక సర్కార్ చేతికి హైదరాబాద్ మెట్రో వచ్చేసింది. ఇక చెక్ డ్యామ్ కూల్చివేతకు ఇసుక మాఫియా ప్రయత్నించిందట. నారాయణపేట జిల్లా బస్వాపూర్ వద్ద వాగుపై నిర్మించిన చెక్ డ్యామ్నే కూల్చేస్తున్నాడు. ఈ చెక్ డ్యామ్ను కూల్చేస్తే ఇసుక ఎత్తుకపోవచ్చు అని ఈ లంగా కొడుకులు. మోయెతుమ్మదపై మారీచులు, ఒక్క వాగుపైనే 19 ఇసుక రీచులు పెట్టిరట. చూసుకో ఇక ఎక్కడికక్కడ. ఇది ఇక నాగర్ కర్నూలు మార్కెట్ వద్ద మార్కెట్ యార్డ్లో అకాల వర్షానికి మక్కలు నీళ్ళ పాలవడంతో కన్నీరు పెట్టుకుంటున్నారు పాపం రైతు. దారుణం. కాబట్టి రైతులను ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బంది పెట్టొద్దు. ప్రభుత్వం దీనిపైన దృష్టి పెట్టాలి. ఆ ఒడ్ల కొనుగోలు కానీ ధాన్యం కొనుగోలు ఏదున్నా కానీ 100% సకాలంలో కొనాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. ఇక ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు అయితే వచ్చినాయి. ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో 2 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ, ఇక కేరళలో ఏది కాంగ్రెస్ పార్టీకి తో కూడినటువంటి కూటమి, ఇటు తమిళనాడులో మళ్ళీ స్టాలినే అధికారంలోకి వస్తారు, డిఎంకేనే అధికారంలోకి వస్తారని చెప్పేసి ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి. కాకపోతే ఏంటంటే 4 తారీఖు నాడు రిజల్ట్లో పూర్తిగా క్లారిటీ వచ్చేస్తుంది.